ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించుదాం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. మరొకసారి చదువుదాం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలలుంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, మరొక మమ్మల్ని అందరినీ నీ గృహంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎందుకంటే మీరు లేకుండా మేము ఏ కార్యం ఇక్కడ చేయలేము. మీరు లేకుండా మేము ఆరాధనను ముందు కొనసాగించలేము ప్రభువా. ఇది మనుష్యుల వలన కలుగుతున్న ఆరాధనగా ఇది ఎన్నడూ ఉండడానికి మేము ఇష్టపడటలేదు ప్రభువా. మీ ఆత్మ వలన నడిపించబడుతూ మీ ఆత్మాభిషేకంలో ముందు కొనసాగుచున్న ప్రజలు చేస్తున్న ఆరాధనగా ఇది ఉండాలని మేము ఆశపడుతున్నాం ప్రభువా. నీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి. నీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగింపచేయండి. ఆయన బోధింపదగిన ఆత్మ నాకు అనుగ్రహించండి. గ్రహింపు శక్తిని ప్రేమైన పిల్లలకు అనుగ్రహించండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి నీ నామానికి రావాల్సిన మహిమయు ఘనతయు ప్రభావములు నీ యొక్క విమోచన ప్రణాళిక వీరి మధ్యలో మీరే నెరవేర్పు జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనలందరినీ సమకూర్చిన దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన ఖచ్చితంగా వాగ్దానం చేసినటువంటి రీతిగానే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ వారి మధ్యలో ఆయన ఉంటారని సెలవిచ్చినాడు. కాబట్టి ఈ స్థలము, ఈ కూడికలో ఆయన ఉన్నాడన్న విషయాన్ని మనం స్పృహ కలిగి ఏ విధము చేతనైనా సరే మన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకు, మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు స్థలము తావు ఇవ్వకుండా ప్రభు ఉన్నాడు కనుక ప్రభువే మనల్ని నడిపిస్తాడు, ప్రభువే ఇక్కడ నిలబడిన వ్యక్తి గుండా మాట్లాడతాడు, ప్రభువే మనం గ్రహించుటకు కావాల్సిన గ్రహింపు శక్తిని ఇస్తాడు అని నమ్ముట మన బాధ్యత. ఒకవేళ అలాగూ చేయకపోయినట్లయితే మనము వినే విషయాలలో గ్రహింపు పొందవలసిన విషయాలకు బదులుగా మనం ఏదైతే వినడానికి ఆశిస్తామో దాన్నే పట్టుకుంటాం. మీరు ఎప్పుడైనా చూస్తే చాలామందిని మీరు గమనిస్తున్నప్పుడు వారితో పాటు ఒక అరగంట సేపు మీరు ఏదైనా సంభాషణ పెట్టి చూడండి. ఆ అరగంటలో వారికి ఏదైతే అనుకూలంగా కనబడుతుందో, ఏదైతే వాళ్ళ మనసులకు మంచిగా అనిపిస్తుందో ఆ విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటారు, మిగతావన్నీ పక్కన పడేస్తారు. కానీ వాక్యంలో మంచిదంటూ చెడ్డదంటూ ఏది ఉండదు. వాక్యం ఎల్లప్పుడూ మంచిదే. దానిలో కొంత భాగం తీసివేయడానికి కానీ కొంత భాగం పట్టుకోవడానికి కానీ అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ ప్రసంగించబడుతున్నటువంటి ప్రసంగంలో వ్యక్తిగతమైన అభిప్రాయాలు వస్తే తప్ప మిగిలిన సమస్తాన్ని కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. అందుకే ఈ కాల ప్రవక్తుడు ఒక మాట అంటాడు, యునో వెన్ యూ ఈట్ అన్ యాపిల్ పై అంటే యాపిల్ పై అంటే యాపిల్తో చేయబడే ఒక చిన్న కేక్ లాంటిది. దాంట్లో మీరు తింటూ ఉండగా మీకు ఏదైనా గింజలు వచ్చాయనుకోండి, గింజలు వచ్చాయని చెప్పేసి మీరు యాపిల్ మొత్తాన్ని పడేయరుగా. అంటే మన ప్రాంతీయ భాషలు చెప్పాలంటే హలీం తింటారుగా మీరంతా. హలీం తిన్నప్పుడు బొక్కలు వచ్చాయని చెప్పి హలీం పడేస్తావా? ఏం పడేస్తారు? ఎముకలు పక్కన పడేసి హలీంని తింటారు కదా. ఆయన కూడా అదే అంటాడు. ఒకవేళ నేను చేస్తా ఉన్నటువంటి ప్రసంగంలో మీకు ఏదైనా ఒకటి ఇబ్బంది కలుగజేసినా, బాధను కలిగించినా, వాటిలో ఆ బాధను కలిగింపజేస్తూ ఉన్నటువంటి విషయాలు లేఖన ప్రకారంగా లేవని మీకు అనిపిస్తే వాటినే పక్కన పెట్టి మిగిలినవి తీసుకోండి అంటున్నాడు ఆయన. కానీ విశ్వాసులు ఎల్లవెల్ల సంఘంలో ఏం చేస్తారంటే
అక్కడ ప్రసంగించబడుతున్నటువంటి ప్రసంగంలో కొన్ని ఇబ్బందికరంగాను, కొన్ని వారిని ఖండిస్తున్నట్టుగా కనబడేసరికి వారు మొత్తం ప్రసంగాన్ని పక్కన పడేస్తారు. ఆ ప్రసంగించిన వ్యక్తిని పక్కన పడేస్తారు. అతన్ని వాడుకున్నటువంటి పరిశుద్ధాత్మ కూడా తెలియకుండా దూరం జరిగిపోతూ ఉంటారు. ఏది? 1-2 విషయాలను బట్టి. అలా కాకుండా దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే, ఒకవేళ అన్ని వాక్యానుసారమైన సమస్తము నాదే అని తీసుకున్నారనుకోండి, మీరు ధన్యులు. లేదు, దాంట్లో కొన్ని నాకు ఇబ్బందికరంగా ఉన్నవి అని తలచి కొన్నిటిని పక్కన పెట్టారనుకోండి, మీరు ధన్యులే, కానీ మీరు బలహీనులు. లేదు, ఆ కొద్దిపాటి ఇబ్బంది కలిగజేసి ఆ మాటలను బట్టి పూర్తిగా మొత్తాన్ని తృణీకరించారనుకోండి, మనం మూర్ఖులం అవుతాం, మన జీవాన్ని కోల్పోయిన వారం అవుతాం. అలాంటి వారి ఉండకుండా ఎల్లవేళలా పుల్పిట్ నుంచి మాట్లాడుచున్నటువంటి ఏ మాట అయినా సరే, నేను సోదరుడు బ్రహ్నాం గారు చెప్పిన మాట మరలా చెప్తా ఉన్నా. నేను చెప్పుచున్నటువంటి వాటిలో వాక్యంలో నుంచి, ఈ వర్తమానంలోంచి తీసి చూపించినప్పుడు దాన్ని నమ్ముడి. అది మీకు మంచిది కలగజేస్తుంది, మీ మార్పుకు కారణమవుతుంది. అది మీరు వధువుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడంలో ఇవన్నీ అలంకారాలు. ఇవన్నీ మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి, ఆయన దృష్టికి మీరు మరీ అందంగా కనబడినట్లుగా మిమ్మల్ని అలంకరింపజేసేటువంటి అలంకారాలే ఈ వర్తమానము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం మనం గమనించాం. ఇక్కడ ఖచ్చితంగా దేవుడు 4 వర్గాల ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అన్యాయస్తుని గురించి, మరియు అపవిత్రుని గురించి, మరియు నీతిమంతుని గురించి, పరిశుద్ధుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నలుగురి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ నలుగురు ఖచ్చితంగా కొన్ని స్వభావాలను బట్టి, కొన్ని గుణలక్షణాలను బట్టి వ్యత్యాసంగా వేరువేరు చేయబడిన వారు. ఒకడు అన్యాయం చేస్తూ ఉంటాడు, మరొకడు అపవిత్రుడుగా ఉంటాడు. అన్యాయస్తుడు అంటే ఏంటి? మంచి చెడులు తెలిసి, న్యాయమేంటో తెలిసి, దాంట్లో అన్యాయం చేయడానికి మాత్రమే నిర్ణయం తీసుకొని ఎదుటివారికి ఎల్లవెల్ల గాయాన్ని, బాధని కలుగజేస్తూ ఉండేవాడు. ఒకడు నీ పైన దొంగతనం చేశాడు, మీ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు తీసుకెళ్ళిపోయినాడు. అతను ఏం చేసినట్టు? న్యాయ అన్యాయాలు ఈ భూలోక పరిధిలో కోట్లకు సంబంధించినవి. అక్కడ న్యాయం ఎంత, అన్యాయం ఎంత వాళ్ళు చూస్తారు. కానీ అపవిత్రుడు అనగానే అయ్యో అపవిత్రుడని ఎవరు అంటారు? ఎవడు అపవిత్రుడు? సరే, ఎవరు పవిత్రుడు? దేవుడు ఒక్కడే పవిత్రుడు, దేవుని ధరించిన వారు పవిత్రుడు. ఎవడు అపవిత్రుడు? దేవుడు లేనివాడు అపవిత్రుడు. అంతే కదయ్యా. ఇప్పుడు దురాత్మ, పవిత్రాత్మ, అపవిత్రాత్మ, అంతేనా కదా? దేవుని ఆత్మ లేనటువంటిది, దేవుణ్ణి పొందుకోనటువంటి అన్నీ కూడా అపవిత్రాత్మలే, అపవిత్రులే, అంతేనా కదా? ఆ తర్వాత నీతిమంతులు, ఆ తర్వాత పరిశుద్ధులు. అందుకే మీకు ఈ 4 వర్గాల గురించి మనం ఇరువురికి కొంత భాగాన్ని చూసాము. అన్ని కాలాలలో 4 వర్గాలు, 4 క్లాషెస్ ఇన్ ఎవ్రీ ఏజ్. అన్ని కాలాలలో 4 వర్గాల ప్రజల గురించి మాట్లాడిన విషయాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి, మనం చదివిన లేఖనము ఎత్తబాటుకు మునుపు, సరిగ్గా ఎత్తబడే సమయానికి చోటు చేసుకునే విషయాలు ఇవి. ఎత్తబాటు జరిగేటువంటి సమయంలో ఎలా ఉంటుందంటే, అక్కడ నీవు గమనించండి, ఒకసారి శ్రమల కాలం అనేటువంటిది ప్రారంభమైన తర్వాత ఎవరైనా సరే, ఏ ఒక్క విశ్వాసి అయినా సరే తనను గురించి తాను మాత్రమే ఆలోచించుకోదగిన విషయాలు. అట్లాగే ఎత్తబాటుకు మునుపు కూడా అలాంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. మీకు ఉదాహరణగా మీరు చూడాలంటే, మత్తయి సువార్తలో ఒక శ్రమ రాబోతూ ఉన్నది. ఆ సమయంలో మిద్దె మీద నుండివారు కిందికి దిగకూడదు. ఎందుకు? అంత సమయం లేదు కాబట్టి. నా మాట పెట్టినారా? ఎక్కడవాడు అక్కడే ఉండాలా. మిద్దె మీద ఉండేవాడు కిందికి దిగి వాడిని తీసుకొచ్చి నేను పైన పెడతాను అనుకునేలోగా నువ్వు దిగినప్పుడే ప్రభు ఒకవేళ నిర్ణయించినది జరిగిందనుకో, నువ్వు మిద్దె దిగిన వాడు అవుతున్నావు. నా మాట వింటున్నారా? అంటే కొన్ని విషయాలకు కాలము ముగింపు జరిగినప్పుడు, అది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో మనకు తెలియనప్పుడు, దొంగ వలె వస్తానన్న రాకడ అత్యంత సమీపముగా ఉన్నప్పుడు, నిజముగానే
అపవిత్రునిగానే ఉండనివ్వవలసిన సమయాలు కూడా వచ్చేస్తున్నాయి. నీతిమంతునిగానే ఉండిపోతాడు, వాడు పరిశుద్ధుడిగానే ఉండిపోతాడు, అపవిత్రుడిగానే చివరిగా మిగిలిపోయేటువంటి గడియలు కూడా వచ్చేసాయి. నేడు ప్రస్తుతం మనము ఆ కాలాన్ని అత్యంత సమీపంగా చేరుకున్నాం. దానికి నేడు మనం దూరడానికి సందు లేదు బ్రదర్. అలాంటిది మన మెడలో డోలేసుకొని పోయేటువంటి కాలం అసలు కాదు ఇది. నా మాట వింటున్నారా? మనం దూరడమే, ఎందుకంటే ఇది ఇరుకైన మార్గం కదా. ఇరుకైన మార్గం గుండా ప్రయాణం చేయవారు కొందరే. అసలే ఎంత ఇరుకంటే మనం పట్టడమే కొద్ది కష్టతరంగా కనబడుతున్నటువంటి సందర్భంలో ఇంకొక 2-3 వేసుకొని పోతా అని చెప్పి చూసుకునే సమయాలు కూడా కాదు ఇవి. దేవుడు అంటాడు, ఎవడు ఎలా ఉన్నాడు వాళ్ళ అలా ఉండనివ్వండి. ఎందుకంటే దాని తర్వాత వచనంలో అంటాడు, నేను ప్రతివానికి వాడి క్రియలకు తగిన జీతాన్ని ఇవ్వవలసినటువంటి సమయం వచ్చేసింది ఇప్పటికే. ఈ రోజున ఒకరు మరొకరిని గురించి అధికంగా ఆలోచించేటువంటి సమయాలు కావివి. మన బాధ్యతల్ని మాత్రం నెరవేర్చేటువంటి సమయం ఇది. ఎందుకంటే మన బాధ్యతలను నెరవేర్చడం కూడా భక్తిలో భాగమే. ఒక తల్లి తన పిల్లల పట్ల, ఒక తండ్రి, ఒక పురుషుడు తన భార్య పట్ల, తన పిల్లల పట్ల, తన గృహం పట్ల, తన తల్లిదండ్రుల పట్ల చూపించే బాధ్యత కూడా భక్తిలో దేవుని యొక్క ఆజ్ఞలలో భాగం కనుక ఎవరి బాధ్యతను వారు చేసుకుంటూ పోవడమే కానీ నిజంగా ఒకరి పైన మనం అమితమైనటువంటి భారాన్ని కలిగి ఒక అన్యాయస్తుడు కనబడతా ఉన్నాడు, అపవిత్రుడు కనబడతా ఉన్నాడు, నేను వీడిని మారుస్తాను, వీని దగ్గరికి ఏదైనా చేస్తాను అనుకొని వాడి వైపుగా వెళ్ళి నువ్వు 2-3 అడుగులు వేసే లోపలనే అయ్యా మంచిదే. ఎందుకంటే కొన్నిసార్లు ఈ మాట చదువుతుంటే ఎందుకు ప్రభు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? అన్యాయస్తుని మార్చడం ఇష్టపడుతున్నాను అంటున్నాడుగా. యెషయా గ్రంథంలో అంటాడు, నేను ఒకడు అపవిత్రుడుగానే నశించిపోవడం నేను ఇష్టపడను, అన్యాయస్తుడిగానే మరణించిపోవడం నేను ఇష్టపడను. వాడు తన మనస్సును మార్చుకొని వాడు ఆ దోషములు చేసినటువంటి వాటన్నిటి వల్ల మరలా చేయక మారు మనస్సు పొందితేనే కదా నేను ఇష్టపడేది. ఒకడు పాపిగానే మరణించడం నాకు ఇష్టం కాదు కదా అని పలికిన ఆ దేవుడే అకస్మాత్తుగా మీరు ముట్టద్దు, అన్యాయస్తుని ముట్టకండి, మీరు అపవిత్రుడిని ముట్టకండి, నీతిమంతుని తాకకండి, పరిశుద్ధిగా ఉండనివ్వండి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడ్డారో అక్కడ నిలబడిపోండి. ఎందుకంటే సమయం వచ్చేసింది. ఒకవేళ ఈ సందర్భం 7వ ముద్ర తెరవబడక మునుపు అందరూ అలాగ ఆలోచన కలిగి ఉండకుంటే బాగుండేది. మేమందరినీ కాపాడుతాము, అందరినీ మారుస్తాము అనుకుంటే బాగుండు. కానీ నేడు ప్రధాన యాజకుడి యొక్క రాకడ వచ్చేసింది. ఆయన ప్రకటనలో 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ముద్రల్లో 8వ అధ్యాయంలో ఉన్నటువంటి 7వ ముద్ర అయినటువంటి ప్రకటన 10 నెరవేర్పు జరిగిపోయింది. నేడు మిగిలిపోయి ఉన్నటువంటి అంశములు ఏదైనా ఉన్నదంటే కనుక ఎత్తబాటు ఒకటే, అంతేనా? అందుకే ఒక చక్కగా రాశారు కీర్తన, మిగిలి ఉన్నది ఒక్కటే, క్రీస్తుతో వధువు వెళ్ళిపోవుట. క్రీస్తుతో వధువు వెళ్ళిపోవడం గురించి మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ వేలాది కోట్లాది దూతలు కూడా, ఈ భూమి కూడా ఎదురు చూస్తున్న దాని కొరకే. ఎప్పుడు ఇక్కడి నుంచి తన వధువును తనే తీసుకుని వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఈ భూమిపైన నేను ఇంకా ఓర్చుకోవలసినటువంటి భారం ఎంతున్నది. ఎందుకంటే వధువు వెళ్ళిపోయిన తర్వాత భూమికి కూడా తెలుసు నాకు కూడా శ్రమల కాలం వస్తుందని. ఎందుకంటే మనుష్యుల శ్రమలు భూమి శ్రమలే. దేవుడు మనుష్యుని శ్రమకు పడుతున్నాడంటే, మనుష్యుని శిక్షిస్తున్నాడంటే భూమిని కూడా శిక్షిస్తున్నట్టే. కాబట్టి భూమికి కూడా తెలిసి ఏమని, నేను ఈ భూమి మీద ఆయన వధువును మోస్తున్నంత కాలమే నాకు కొద్దిసేపు విరామము తప్ప, ఒకసారి వధువు కొనిపోబడిన తర్వాత నేనైనా సరే ఈ మనుషులతో పాటు శ్రమను అనుభవించవలసిన విషయము భూమికి కూడా తెలుసు. కాబట్టి అందుకే దేవుని లేఖనం చెప్తా ఉంటుంది ఏమని, ఈ సృష్టి దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. దేని కొరకు? కుమారుల కొరకు కాదు, కుమారులకు ప్రత్యక్షత కొరకు. ఏంటా ప్రత్యక్షత? కుమారులకు ఏ ప్రత్యక్షత కలగాలి? ఇప్పుడు ఆ మాటలోనే మనకు అర్థమవుతుంది. ప్రత్యక్షత అంటే అంతకుముందు దాచబడింది, అంతకుముందు మరుగు చేయబడింది. ఆ మరుగు చేయబడిన దాన్ని మరలా వాళ్ళకు జ్ఞప్తికి రావాలి, వారి ముందు విషదపరచబడాలి, తెర తీయబడి వారి ముందు అంతా కూడా స్పష్టంగా కనపరచబడాలి. ఏంటయ్యా విషయాలు అంటే ఈ యొక్క విమోచన గ్రంథమే. ఆ 7 ముద్రలు ఎప్పుడైతే తన ప్రియులు, తన పిల్లలు తెలుసుకుంటారో, తెలుసుకున్నటువంటి తర్వాత గడియ వెంటనే ఎత్తబాటు జరుగుద్ది.
ఈ 7 ముద్రల గ్రంథం గుండానే ప్రతి విశ్వాసికి, ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తులో తమ స్థానాన్ని వారు గుర్తెరుగుతారు. అది వారు పొందుకోవలసినటువంటి చివరి ద ఫైనల్ రెవల్యూషన్ టు ఎనీ బిలీవర్. 7 ముద్రలు ఎందుకయ్యా అంటే క్రీస్తులోని స్థానాన్ని పట్టుకోవడానికి. క్రీస్తులో నా స్థానం ఎక్కడ, ప్రభువులో నా యొక్క నిజంగా నా ప్లేస్ ఎక్కడ అన్న విషయం తెలుసుకోవాలంటే ఈ 7 ముద్రల గ్రంథం లేకుండా ఏ ఒక్కరు కూడా తన స్థానాన్ని తెలుసుకోలేరు. కానీ ఈ రోజున విమోచన గ్రంథం గురించి అడుగుతుంటే చాలామందికి అవగాహన లేదు. చాలామందికి విమోచన గ్రంథం గురించి మాట్లాడుతుంటే 7 ముద్రలు ఏముందండి, తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రం, పాండుర వరకు గుర్రము, అయిపోయింది. బలిపీఠం కింద ఆత్మలు, శ్రమలు, అరగంట నిశ్శబ్దము, 7 ముద్రలు అయిపోయినాయి. అక్కడి వరకు వచ్చినారు. అక్కడ 7 ముద్రలను గురించి ఏ రూపంలో రాయబడిందో అదే రూపంలో దాన్ని పొందుకోవడం గురించి మాట్లాడలే ప్రభు. అక్కడ ఆయన ప్రియులు, ఆయన కుమారులు, కుమార్తెలు వాటి ప్రత్యక్షతను పొందుకోవాలా. ప్రత్యక్షత అనగానే మీకు అర్థం కావాలి, దాని యొక్క సంపూర్ణమైన అర్థం మీకు తెలియపరచబడుట. దేవుడు ఏ రీతిలో మిమ్మల్ని ఆశిస్తున్నాడో ఆ రీతిలో మీకు ముద్రను మీరు గ్రహించితిరా. ఆయన 7 ముద్రల గుండా సమస్త సృష్టిని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సైతం చూడడానికి ఇష్టపడినాడు. ఆ రీతిలో మనం పొందుకోగలిగామా? నా మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే నేడు చాలామంది వర్తమానంలో వారు వింటున్నటువంటి బోధల కారణంగా ఏమైపోతున్నారంటే నిజంగా ప్రభు పొందుకోమని సెలవిచ్చినటువంటి ఆ అర్హత స్థాయిలు పొందుకోకుండానే ఎత్తబాటులో మేము ఉంటాము, ఎత్తబాటు దగ్గరకు వచ్చేసింది అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. They don't even know the revelation which God really wants them to know. ప్రభు వారు తెలుసుకోవాలని ఆశించిన ప్రత్యక్షతలు వారికి తెలియదు. నేను ఒక చిన్న ప్రవక్త ద్వారా బయలుపరచబడిన చిన్న సూచన చెప్తాను నేను మీకు. ఈ 7 ముద్రలు నిజంగా దేవుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి ఆయన ఆశించినటువంటి స్థాయిలో మీరు దాన్ని పట్టుకోగలిగారా లేదనే విషయం తెలియాలంటే త్రూఅవుట్ ఎంటైర్ బైబిల్ మీకు 7 ముద్రల గుండానే కనపరచబడాలి. ఇఫ్ దిస్ బైబిల్ ఈజ్ నాట్ బికమింగ్ ఎ న్యూ బైబిల్ టు యూ, నీకు 7 ముద్రలు సరిగా అర్థం కానట్లు. ముఖ్యంగా ది 7th సీల్, 7వ ముద్రల గురించి మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది 7th సీల్. ఆ 7వ ముద్రలో మీరు గమనించండి, దేవుని యొక్క ప్రవక్త దేవుడు అంటాడు, ద 7th సీల్ ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్. సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి అంతం వరకు కూడా అట్టగా సాగుతూ ఉంటుంది. నూతన భూమి, నూతన ఆకాశం వరకు కూడా 7th సీల్ ఉంటుంది. ఇదేదో బోర్డు మీద గీతలు గీసి ఇక పలానా టైంలో 7th సీల్, పలానా టైంలో 7th సీల్, పలానా టైంలో 7th సీల్ అని విని వాటిని రాసుకుంటే ఆ నిజంగా గ్రహించినామన్నటువంటి ఆలోచనలో ఉంటే గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సమ్వేర్ ఎక్కడో స్టూడెంట్స్ వారి ఎగ్జామ్కి సిద్ధపడుతూ సిలబస్ను గురించి అవగాహన లేకుండానే ఏదో బాగా చదివేసాం, ఇంక ఎగ్జామ్ పెడితే మేము పాస్ అయిపోతాము అని ధైర్యంగా ఉన్నట్టు నేడు వర్తమానం కూడా చాలామంది అట్లాగే ధైర్యంగా ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఆలోచన విధానాలు ఉంటాయి. మరి చదువు రాని వాళ్ళు ఉన్నారుగా, 7 ముద్ర వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి ఎలాగో అర్థమవుతుంది. ఇది ఈ లోక సంబంధమైన తత్వజ్ఞానం కాదు చదువుతో ముడిపెట్టడానికి. ఈ లోక సంబంధమైన భాషా పరిజ్ఞానం కాదు చదువుతో ముడిపెట్టడానికి. లేకపోతే మ్యాథమెటిక్స్ లాంటి లెక్కలతో కూడుకున్నటువంటి విషయాలు కాదు దీంతో ముడిపెట్టడానికి. ఇక్కడ ఏది మాట్లాడబడుతుంది అంటే దేవుడిలో సృష్టి ఆరంభానికంటే మునుపు ఆయనతో ఉండి, భూమికి పునాదులు వేయబడుచున్నప్పుడు థియోఫనీలో ఆయనలో ఉండి, అప్పుడు తెలుసుకున్నటువంటి విషయాలను నిజంగా ఆత్మీయమైన మతిమరుపు వలన ఏదైతే కోల్పోయినారో వాటిని మరలా పొందుకొనుటను గురించి ప్రత్యక్షతాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. దీనికి విజ్ఞానం చేత చదివితే సంబంధం లేదే. ఇది ఎలాంటి విషయం అంటే, ఇప్పుడు ఒక తల్లి తన కుమారుని గుర్తించడానికి ఈ లోక సంబంధమైన జ్ఞానం అవసరమా? ఈ లోక సంబంధమైన జ్ఞానము తక్కువగా ఉంటే అయ్యో తన పిల్లల్ని గుర్తించడంలో తక్కువగా గుర్తించినట్లు, ఎక్కువగా ఉంటే తన పిల్లల్ని బాగా గుర్తించినట్లు అసలు అలాగ మాట్లాడేది వీలు పడుతుందా? ఇది అలాంటిదే. క్రీస్తులో ఒకప్పుడు నీకున్న స్థానాన్ని మరలా నువ్వు గుర్తించడానికి నీ చదువుతో ఏమాత్రం సంబంధం లేదు, అక్కర్లేదు దానికి.
ఒక పిల్లవాడు తన తండ్రిని గుర్తెరగడానికి వాడికి విద్య, తత్వజ్ఞాన, ఈ ప్రకృతి జ్ఞాన, ఈ లోక సంబంధమైన జ్ఞానంతో దానికేం సంబంధము? ఇప్పుడు ఒక చిన్న పిల్లల్ని తీసుకోండి, నా మాట చాలా జాగ్రత్తగా వినండి, దీన్నే ప్రీడెస్టినేషన్లో మాట్లాడతాడు ఆయన. ఒక చిన్న పిల్లవాడు అప్పుడే డెలివరీ అయిన వెంటనే ఎంతమంది ఎత్తుకున్నా కూడా ఆ పిల్లోడు, ఆ శిశువు ఏడుపు ఆపడు. కానీ ఒకసారి ఆ తల్లి స్పర్శ రాగానే ఏడుపు ఆపేస్తాడు. అని ఏ జ్ఞానాన్ని బట్టి వాడు దాన్ని పొందుకున్నాడు? దానికి ఏమైనా తత్వజ్ఞానం ఉందా? దానికి ఏమైనా చదువు రావాలా? సంతకాలు బిడ్డం రావాలా? లెక్కలు రావాలా? అక్కర్లే. వాడు గర్భంలో ఉన్నప్పుడు దేనినైతే స్పృశించి చూశాడో మరలా బయటకు వచ్చినప్పుడు కొంత దూరం రాగానే మరలా అదే స్పర్శ రాగానే వాడు ఎలా గుర్తుపట్టాడో క్రీస్తులో మన స్థానం అంతే. క్రీస్తులో మన స్థానం కూడా అంతే. ఒకప్పుడు ఆయనలో ఉన్నప్పుడు ఏ భావన మనం కలిగి ఉన్నామో, ఏ స్పర్శను మనం ఎరిగి ఉన్నామో, ఏ స్థితిలో, ఏ స్వభావంలో మనం తొలతూగుతున్నామో మరలా అదే స్వభావంలోకి రావడానికి చదువుతో సంబంధం లేదు, అది జ్ఞానంతో సంబంధం లేదు. అది ఇది వినుటకు ఎంత సాధారణంగా ఉంటుందో పట్టుకోవడం ఖచ్చితంగా అంత కష్టతరమైన విషయం. ఇది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్యాచ్. ఎందుకంటే ఇది మాటల్లో, వినికిడిలో కాదు, అనుభవంలో పట్టుకోగలిగినప్పుడు ఎస్ క్రీస్తులో నా స్థానాన్ని పట్టుకోగలిగానని చెప్పగలగాల. అట్లా పట్టుకోవడము, దట్ ఈస్ వెన్ యు ఆర్ రెడీ ఫర్ ద ర్యాప్చర్. ఆ సందర్భంలోనే నువ్వు ఎత్తపాటుకు నువ్వు ఖచ్చితంగా సిద్ధపడినట్లు నీ విషయంలో దేవుడు చేస్తా ఉన్నటువంటి ఆ అలంకరణ, ఆ సిద్ధపాటు కార్యము ముగిసిపోయి నువ్వు ఫినిష్డ్, నువ్వు అయిపోయింది నీ కార్యం, నువ్వు రెడీగా ఉన్నావని చెప్పి నీ పైన ఒక ముద్ర ఇస్తున్నాడు. దట్ ఈస్ అ సీల్ ఆఫ్ హోలీ గోస్ట్ బాప్టిజం. అది రావాలి. కానీ చాలామందికి ఏదో తత్వజ్ఞానాన్ని బట్టి, వర్తమాన జ్ఞానాన్ని బట్టి, అంటే వారు చదివి విని నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టే మేము వధువుగా సిద్ధపడిపోతున్నాము, మేము వధువుగా అలంకరించబడుతున్నాము, ఎత్తబాటుకు మేము అతి సమీపముగా ఉన్నాము అనుకుంటున్నారు. కానీ బట్ దేవుడు అలాంటి వారి గురించి మాట్లాడడం లేదు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. అందుకే ఆ స్పష్టమైనటువంటి ఆ నలుగురు గురించి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. అన్యాయస్తునిగానే ఉండనివ్వండి, అపవిత్రునిగానే ఉండనివ్వండి, నీతిమంతునిగానే ఉండనివ్వండి, పరిశుద్ధునిగానే ఉండనివ్వండి. అక్కడ నీతిమంతుడికి పరిశుద్ధుడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నా మాట జాగ్రత్త, ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి. నీతిమంతునికి పరిశుద్ధునికి వ్యత్యాసం ఉంటుంది. దాంట్లో చూడండి, మొట్టమొదటి ఎవరి గురించి మాట్లాడాడు? తర్వాత పరిశుద్ధుడు. అందరూ అనుకుంటారు నీతిమంతుడు పరిశుద్ధుడు రెండు ఒకటేగా. కానీ బైబిల్లో చాలా స్పష్టమైన గీత గీసేశాడు యేసు ప్రభు వారు నీతిమంతుడికి, పరిశుద్ధునికి. నీతిమంతుడు తప్పిదం చేసేటువంటి అవకాశం ఉంది, నీతిమంతుడు పడిపోవచ్చు. అందుకే అంటాడు, నీతిమంతుడు పడినను 7 మార్లు పడినను మరలా తిరిగి లేస్తాడని లేఖనం చెప్తా ఉంది. అంతేనా? అందుకే మన పేతురు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 2 పేతురు 2:7. కొంచెం వేగవంతంగా ముందు సాగిపోదాం, మనం ఇంకా ముందు చెప్పిన విషయాలలోనే సాగుతున్నాం. 2 పేతురు 2:7. దుర్మార్గుల కామ వికారయుక్తమైన క్రియల చేత బహు బాధపడినటువంటి నీతిమంతుడైనటువంటి లోతును గూర్చాను. అంటే లోతుని ప్రభు సొదొమ గొమొరాలో ఆయన చుట్టూ ఉన్నవారు చేస్తున్నటువంటి వికార కామకృత్యాలు చూసి ఆయన మొరలిడినాడు, ప్రభువా ఇంత ఘోరమైనటువంటి ఒక పాప ప్రపంచంలో నివసిస్తున్నానే, దీనికి న్యాయము తీర్చు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. కానీ అంతలా న్యాయాన్ని తీర్చమని అడిగి నీతిమంతుడని పేరు పొందుకున్నటువంటి ఆ లోతు సైతము ఒకసారి సొదొమ గొమొర నుంచి బయటకు రాగానే కూతుళ్లతో తప్పు చేశాడు.
ఇప్పుడు ఇతన్ని నీతిమంతుడు అన్న పేరు ఎప్పుడు పెట్టాడు? సొదొమ నుంచి బయటకు వచ్చిన తర్వాతన, కూతుళ్ళతో తప్పు చేసిన తర్వాత పిలిచారా? కూతుళ్ళతో తప్పు చేసిన తర్వాత పిలిచిన పేరే ఇది. ఇప్పుడు పేతురు రాస్తున్న విషయం అంతేనా? పేతురు రాస్తున్నప్పుడు ఆయన సొదొమలోంచి బయటకు వచ్చిన విషయంలోనే కాదు, బయటకు వచ్చి ఆయన చేసే తప్పిదం కూడా పేతురు తెలీదా? తెలుసు. హీ నోస్ దాట్. పేతురు అతను బయటకు వచ్చి తన పిల్లలతో చేయకుండా ఒక చెడ్డ కార్యం, ఒక పాపపూరితమైన కార్యంలో పడిపోయాడనే విషయం తెలిసిన తర్వాత కూడా ఆయనను సరే నీతిమంతుడే అన్నాడు. ఆయన ఎందుకు నీతిమంతుడు అనవలసి వచ్చింది? ఒక వ్యక్తికి నీతి ఎప్పుడు ఆపాదించబడుతుంది? దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు. మనకు బైబిల్లో ఉన్న లేఖనాలను చూస్తే అది కనబడుతుంది. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. వెన్ యూ బిలీవ్ గాడ్, వెన్ యూ వెయిట్ ఆన్ హిమ్, నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో, ఎప్పుడైతే దేవుని గురించి ఎదురు చూస్తావో, నూతన శక్తిని పొందుకుంటూ ఎల్లవేళ నువ్వు ఉంటావో, నువ్వు నీతిమంతుడివే. నేడు సంఘంలో అనేక మంది క్రైస్తవులు కూడా తెలిసి తెలియకుండా కొన్ని తప్పిదాలు పడిపోతున్నారు. పడిపోతున్నంత మాత్రాన ఆయన మిమ్మల్ని పాపులుగా చూచుట లేదు. అందుకే దేవుడి కాల ప్రవక్త కూడా అంటాడు, ఐ సీ యూ అండర్ ద బ్లడ్. నేను రక్తం కింద చూస్తున్నాను మిమ్మల్ని. రక్తం కింద ఎందుకు మిమ్మల్ని చూడవలసి వస్తుందంటే, బికాస్ స్టిల్ దేర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్. నీలో చాలా తప్పిదాలు ఉన్నాయి. ఇంకా నువ్వు అనేక మార్లు పడిపోతున్నావు, నువ్వు మరలా లేస్తావు, నువ్వు తిరిగి లేస్తావు. నీతిమంతుడి లక్షణాలు అవే. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను మరలా తిరిగి లేస్తాడని లేఖనం సెలవడం గల కారణం అది. కానీ పరిశుద్ధుడు అలాంటి వాడు కాదు. పరిశుద్ధుడు ఎవడంటే, పరిశుద్ధుడు ఆయన తన సంపూర్ణతను చేరుకొని దేవుడు ఆశించిన స్థాయిని పట్టుకొని ఇకపైన పాపమునే చేయడు అనే స్థాయిని పట్టుకున్నవాడు. దేవుని ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఇకపైన పాపమునే చేయడు. ఆ స్థాయి అది. నీతిమంతుల స్థాయికిని పరిశుద్ధుల స్థాయికిని వ్యత్యాసం ఉన్నది. నీతిమంతుడే, రక్తం కింద ఉంచబడిన వాడే, ఖచ్చితంగా దేవుడి యొక్క అనుగ్రహంలో ఉన్నవాడే. కానీ ఆ నీతిమంతులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మరలా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అతను ఇంకా తన యొక్క స్వభావ రీతిలో, తన పరిపూర్ణమైన స్వరూప్యతలో ముద్రను పొందుకున్నవాడు కాదు. నా మాట జాగ్రత్తగా వినాల. పరిశుద్ధుడు అంటే ఇక పాపం ఉండదు. ఈ పరిశుద్ధత ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 22లో మనం చూస్తాం. 20లో ఏమని? ఆయనను పరిశుద్ధులు దర్శిస్తారు, చూస్తారు. నా మాట వింటున్నారా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆమేన్. 20వ అధ్యాయంలో చూడండి, మాట ఉంటుంది. ఇరవై 22లో 4వ వచనం చూడండి, 3వ వచనం నుంచి. ఇక పైనదట శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఈ ముఖదర్శనము చేయగలిగేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారు ఈ పరిశుద్ధులని పిలువబడుతున్నటువంటి ఈ వర్గం నుంచి వచ్చిన వారై ఉండాలి. ఎందుకంటే ఆయనను చూచువారు కేవలం హృదయశుద్ధి గలవారే. ఎవరైతే ఆయన ఆత్మ మూలముగా జన్మించబడి ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను పేరు పొందుకొని ఆయనలో ఉండి ఇక పాపమునే చెయ్యనటువంటి ఒక స్థాయికి వచ్చిన వారు మాత్రం పరిశుద్ధులు. కానీ వీరికి నీతిమంతులకు వ్యత్యాసం. ఎందుకంటే ఈ పైన 2 వర్గాల గురించి మాట్లాడదాం, దాని గురించి ఇంకా చాలా బాగుంటుంది. ముందు వీటి మధ్యలో వ్యత్యాసం చూపించాలా. ఎందుకో చెప్తా చూడండి. ఎందుకంటే చాలామంది ఇక్కడే ఉండి ఎత్తబాటు కోసం ఎదురు చూస్తున్నాము, ఎత్తబాటు అంటున్నారు. వారిని చూస్తే జాలేస్తూ ఉంది. కొంతమంది ఇక్కడికి వచ్చేసి ఎత్తబాటు అంటున్నారు. వారిపైన ఇంకో కొద్దిగా ప్రార్థన భారాన్ని కలిగి ఉన్నాం మనం. ప్రార్థన చేసి వాళ్ళు మారినట్లుగా. ఎందుకంటే వీళ్ళు మారలేరు ఎప్పటికీ. వీళ్ళు మారితే మారే అవకాశం ఉంది. వీళ్ళు నీతిమంతులే, కానీ వీరికి వ్యత్యాసం ఏంటంటే అప్పుడప్పుడు వీళ్ళు తప్పు చేస్తారు, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి దేవుని యొక్క సంపూర్తి చేయబడిన కార్యము తర్వాత పరిశుద్ధాత్మలో
ఆయన ఆత్మ ముద్రను విమోచన దినం వరకు పొందుకున్న ఏ వ్యక్తి అయినా సరే ఎప్పటికీ కూడా మరణకరమైన పాపాన్ని చేయడు. దేవుడి కాల ప్రవక్త గుండా అంటాడు ఏమని, ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ దే కెన్ కమిట్ ద మిస్టేక్స్ బట్ నాట్ ద సిన్స్. జాగ్రత్తగా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి తప్పిదాలు చేస్తాడు, పాపాలు చేయడు. తప్పిదానికి పాపానికి వ్యత్యాసం ఉంటుంది. హ్యూమన్ ఎర్రర్స్కి అంటే మానవ సహజ సంబంధమైనటువంటి తప్పిదాలకును పాపాలకు వ్యత్యాసం ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి, ఇగో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే మేబీ హ్యూమన్ ఎర్రర్స్ చేస్తారు, తప్పిదాలు చేస్తారు, కానీ నీతిమంతుడు పాపాలు కూడా చేస్తాడు. అరే పాపాలు చేస్తూ వాడిని నీతిమంతుడు ఎలా పిలుస్తున్నావయ్యా నువ్వు? కేవలం క్రీస్తు రక్తాన్ని బట్టి మాత్రమే. మరి ఒక్కసారి క్రీస్తు రక్తం నిలిచిపోయింది అనుకోండి, ఈ వర్గం కనబడదు నీకు, ఈ వర్గం కంటికే కనబడదు, ఉనికిలోనే ఉండదు. ఎందుకంటే అది నేటికి ఉండడం గల కారణం ఏంటంటే ఎన్ని సిరా చుక్కలు పడినా సరే క్లోరాక్స్ బ్లీచ్ ఉంది కాబట్టి. ఆ క్లోరాక్స్ బ్లీచ్ ఒక్కసారి తొలగిపోగానే ఇంకు చుక్కలు స్పష్టంగా కనబడిపోతాయి. ఇక అక్కడ తేట తెల్లంగానే అన్ని కనబడతా ఉంటాయి. నీతిమంతుడైన వాడు ఉండడు అక్కడ. అందుకే అంటాడు నీతిమంతుడిని నీతిమంతుడిగా ఉండనివ్వండి. దీనినే దేవుడి కాల ప్రవక్త అనేకమైనటువంటి వర్తమానాల గుండా మాట్లాడుతూ ఈ 4 వర్గాలనే చూపిస్తూ వస్తాడు. ఎక్కడ ఈ వర్తమానం కూడా సంఘకాలం నుంచి తీసుకోబడిందే. చర్చ్ ఏజెస్, సంఘకాలము అనే పేరు పెట్టకుండా మన సంఘకాలం మాట్లాడుకుంటున్నాం. నా మాట వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. నేను మీకు చెప్పినటువంటి వర్తమానంలో దగ్గర ఒక 80-85% అన్నీ సంఘకాల వర్తమానాలే. పేరు అట్లా కనబడదు. ఎందుకంటే రేపటి నుంచి మనం వచ్చే వారం నుంచి సంఘకాలాలు బోధించుకుంటామంటే ఎట్లుంటుంది ఒక్కొక్కరు ఆసక్తి. కొత్త బుక్ పెడతారు, ఫ్రెష్గా కొత్త మైండ్తో వస్తారు. తెలుసు నాకు స్వభావాలు వ్యత్యాసంగా ఉంటాయి కాబట్టి. అట్లా కాదు, ప్రతిదీ అసలు మన దగ్గర బోధించుకునే సమస్తమును కూడా ఆ విమోచన గ్రంథం గుండా దేవుడు బయలుపరిచిన విషయాలే బోధిస్తున్నాం మనం. గమనించండి, దానిలో సార్దీసియన్ సంఘకాలంలో అంటాడు, నేను చదువుతాను చూడండి, ఎందుకంటే ఇది పుస్తకంలో చెప్పింది, ప్రసంగంలోంచి కాదు. నౌ లెట్ us go another step. సార్దీస్ సంఘకాలంలో అంటాడు, నౌ లెట్ us go another step. అని మీరు ఈ మాట టైప్ చేసినా మీకు వస్తుంది. నౌ లెట్ us go another step అన్న పదాన్ని మీరు దీనిలో పేరాలు ఉండవు. బట్ బిఫోర్ వి డూ లెట్ us రివ్యూ అవర్ కేస్ thus far. మనం ముందుకు కొనసాగిపోవడానికంటే ముందు మన దగ్గర పెట్టబడిన ఈ కేసును ఒకసారి మనం పరిశీలన చేద్దాము అంటున్నాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికంటే ముఖ్యంగా, వి నో మోస్ట్ అష్యూర్డ్లీ, మనకు తెలుసు ఏమని, చాలా నమ్మకంగా, ఏ విషయము, దట్ ద పర్పస్ ఆఫ్ గాడ్ స్టాండ్స్ ఇన్ ఎలక్షన్. దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క కారణము ఈ ఎన్నికలోనే ఆధారపడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. It was purposed in himself. It was God's purpose to bring forth a people like unto himself that would be word bride. దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఎలాంటి ప్రజలను ఆయన దగ్గరికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడంటే, ఆయన వలె ఉండి వర్డ్ బ్రైడ్, వాక్య వధువుగా ఉన్నటువంటి ప్రజలను మాత్రమే ఆయన దగ్గరికి తీసుకురావడమే ఆయన ప్రధానమైన ఉద్దేశము అంటున్నాడు ఆయన. గమనించండి, she was chosen before the foundation of the world in him. in him అనే పదాన్ని మీరు చూస్తే క్యాపిటల్లో పెట్టాడు. మీరు నా మాట వింటున్నారా? ఇప్పటివరకు మనం మాట్లాడుతున్న అదే విషయాన్ని చెప్తా ఉన్నా నేను. ఆమె ఎవరు? వాక్యముగా మలచబడినటువంటి వధువు. అయ్యా, వాక్యముగా మలచబడిన వధువు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడండి, మీరు వాక్య వధువు అనే దానికి చిన్న ఉదాహరణ చెప్తా. మీ దగ్గరికి ఒక మనుషుడు వచ్చినాడు, సాధారణంగా నా వస్త్రాల్లో వచ్చాడయ్యా, నల్ల పాయింట్ తెల్ల చొక్క వేసుకొని వచ్చాడు. అట్లా వస్తే వీడు పాస్టరో తెలీదు, క్యాటరింగ్ చేసేవాడో తెలీదు. నా మాట వింటున్నారా? అంటే క్యాటరింగ్ అంటే వడ్డించేవాడో తెలియదు. ఎందుకంటే హైదరాబాద్లో క్యాటరింగ్ చేసినప్పుడు ఎన్నో డ్రెస్ వేసుకుంటారు. ఇంకొంచెం కద్దరు చొక్క వేసుకుంటే పొలిటీషియన్ కాదు కూడా తెలియదు. కరెక్టేనా కదా?
కానీ అదే వ్యక్తికి నేను ఏం చేశానంటే, గమనించండి, పైన ఒక యాప్రాన్ వేసా. నా మాట వినండి, పైన యాప్రాన్ వేసా, కింద కాకి పాయింట్ వేసి కాకి బూట్లు వేసి మీ దగ్గర తీసుకొచ్చా. నా మాట జాగ్రత్తగా వినండి, నేను మీకు చెప్తాను చూడండి, మీకు సింపుల్గా సులభతరంగా అర్థం చేసుకోవాలి మీరు ఈ విషయాల్ని. ఇప్పుడు పైన ఏమో వైట్ యాప్రాన్ ఉంది, కిందనేమో కాకి పాయింట్ కాకి షూ ఉంది. నేను తీసుకొచ్చా. ఇతను ఎవరంటే మీరు ఏం చెప్తారు? సగం డాక్టర్ సగం పోలీసా? ఇంతకి పిచ్చోడా? అదే పైన ఉన్నటువంటి డాక్టర్కి సూచించేటువంటి ఆ వైట్ యాప్రాన్ తీసి పక్కన పడేసి పైన కూడా కాకి డ్రెస్, కింద కాకి డ్రెస్, కింద కాకి షూ వేసా. ఇప్పుడు ఆ మనుషుడు ఏమైనాడు? అప్పటి వరకు అతనుకున్న పేరు పక్కన పెట్టి అతనికి ఒక కొత్త పేరు పెట్టాం. ఏమని? పోలీస్. సమూయేలు అనే మీకు, పీటర్ అనే మీకు, స్టీఫెన్ అనే మీకు మీ వ్యక్తిగత పేర్లు ఉన్నప్పటికీ కూడా మీ జీవనం అంతయు ఈ వర్తమానంతో నింపబడినప్పుడు మీరు వాక్యవధువు అవుతారు. నాకు ఎక్కడ చూసినా మీకు వర్తమానం కనబడాలి. నాకు మీ రూపులో, చూపులో, ఆలోచనలో, తలంపులో, నడకలో వర్తమానమే మీ జీవనం అయినప్పుడు మీ పేరును చూడు దేవుడు వాక్యవధువా అని పిలుస్తాడు. ఆయన పేరు మరుగు చేయబడుతుంది, కొత్త పేరు వచ్చింది. ఏమని? అప్పటిదాకా సత్యనారాయణ ఉండే పేరు కాస్త ఏమైంది? పోలీస్ అయింది. దీన్ని బట్టి అతడు దేనినైతే ధరించుకున్నాడో, అతడు దేని చేతైతే కప్పబడ్డాడో, ఆ కప్పబడిన దాన్ని బట్టి ఏమవుతున్నాడు? ఆయన పేరు మార్పిడి జరిగింది. ప్రకటన 10లో కూడా బలిష్ఠుడు అనే దేవదూత వచ్చేసి హీ క్లాత్ హిమ్సెల్ఫ్ ఇన్ ద క్లౌడ్స్, మేఘము చేత కప్పబడడం వల్ల మేఘారుడు అనే పేరు వచ్చేసింది. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? తెలుసా, వధువు కూడా కొన్నిటి చేత కప్పబడుతూ ఉంటుంది. వధువు సూర్యుని చేత కప్పబడుద్ది. ప్రకటన 12లో చూస్తారు ఈ విషయాన్ని. ఒక స్త్రీ, చదవండి ఏముంటుంది, ఆమె సూర్యుని ధరించి కదా. కానీ తెలుగులో చూస్తుంటే సూర్యుని ధరించి అనగానే మనందరికి ఇమాజినేషన్ ఎట్లా ఉంటుంది? ఒక సూర్యుడిని ఒక కిరీటంలాగా తీసుకుని ఎత్తిన పెట్టినట్టు కనబడుతుంది కదరా. అంటే మన ఇమాజినేషన్. ఇంగ్లీష్లో చూడండి ఒకసారి ఆ మాట. మీకంటే ముందు నేనే తీసేటట్టు ఉన్నా. అండ్ దేర్ అపియర్డ్ ఎ గ్రేట్ వండర్ ఇన్ హెవెన్. అక్కడ ఆకాశంలో, పరలోకంలో ఒక గొప్ప సూచన చూస్తున్నాను అన్నాడు ఆయన. తర్వాత చూడండి, ఏ వుమెన్ క్లాత్ విత్ ద సన్. ఇప్పుడు అలా ఆభరణాలు ధరించుకోవడాన్ని ఏమంటారు? అడోర్నింగ్ అంటారు కదా, అలంకరించుకోవడము. ఇక్కడ సూర్యుని ఒక వస్తువుగా చేసి ఆ వస్తువుని ఎత్తి మీద పెట్టుకొని లేకపోతే ధరించుకున్నట్టు పాగా కట్టుకున్నట్టు కాదు అక్కడ చెప్పబడుతున్నది. తర్జమాట కనబడుతుంది మన తెలుగులో. కానీ ఇంగ్లీష్లో అంటాడు ఏమో తెలుసా? షీ క్లాత్ ఇన్ ద సన్. సూర్యుడిని బట్టలాగా చుట్టు పెట్టుకుంటుంది ఆమె. ఆలోచన చేయండి. ఆయన ఇగో ఈ మేఘము వలె, మేఘములో ప్రకటన 10 ఏమంటాడు? హీ క్లాత్ హిమ్సెల్ఫ్ ఇన్ ద క్లౌడ్. మేఘము చేత ఒక వస్త్రంలా కప్పబడ్డాడు కాబట్టి మేఘారుడైనాడు. మరి ఇక్కడ ఒక స్త్రీ సూర్యుని చేత కప్పబడతా ఉంది వస్త్రంలాగా. నా మాట వింటున్నారా? అప్పుడు ఆమె ఏమవుతుంది? ఎప్పుడైతే ఆమె దేని చేత కప్పబడుతుందో షీ బికమ్స్ దాట్. దేని చేత కప్పబడితే ఆమె అదే అయిపోతుంది. నా మాట జాగ్రత్తగా వినండి. దేని చేత మనం కప్పబడతామో మనం దాని వారం అయిపోతాము. దాని పేరే మనకు వచ్చేస్తుంది. నేను మేఘం చేత కప్పబడితే నేను మేఘమే. నేను పోలీస్ వస్త్రం చేత కప్పబడితే నేను పోలీస్ అవుతున్నా. నా పేరు యేసు సుకేష్ అయినప్పటికీ, నా పేరు ఏదవచ్చు, నా స్వభావం ఏదనవచ్చు, నేను దేని చేత కప్పబడుతున్నానో దాన్ని అయిపోతాను. అందుకే కదయ్యా మోషే చనిపోయినప్పుడు సాతాను కూడా ఒక వస్త్రాన్ని, మలిన వస్త్రాన్ని కప్పే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఒకసారి వస్త్రాన్ని కప్పితే వాడు సాతాను వాడు అయిపోతాడు. కానీ దేవుడు గాబ్రియేలును పంపించి యుద్ధం చేయించినాడు. దేని చేత కప్పబడతామో మనం దాని వారం అయిపోతాము. అప్పుడే అందుకే అంటాడు, మనము ఈ వర్తమానం చేత, వాక్యం చేత కప్పబడి, ఎక్కడ చూసినా వర్తమానం కనబడుతుంది అనుకో, నీ ఇంట్లో, ఒంట్లో, నీ ఒక కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో
నీ దాంపత్య జీవితంలో, నీ పిల్లల జీవితంలో, అన్ని వేళలో, నీ సంభాషణలో, నీ చేతల్లో, క్రియలు అన్నింటిలో కూడా నువ్వు వాక్య ప్రకారంగా, నువ్వు వర్తమాన ప్రకారంగా నీ జీవితాన్ని మలుచుకున్నప్పుడు యూ బికమ్ ద వర్డ్ బ్రైడ్, వాక్య వధువు అవుతావు. ఆయన అదే అంటాడు. ఆయన అనాది సంకల్పము నుంచే ఆయనలో ఎరిగి ఉండి ఎన్నిక చేసుకున్న వారిని వాక్య వధువు కోసమే తన ఉద్దేశము, తన యొక్క ఆలోచన విధానాన్ని, ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి అంటాడు ఆయన. She was foreknown and beloved before she was ever brought forth during the ages upon the earth. ఆమె అంటే ఎవరు? వాక్య వధువు. ఆ వాక్య వధువు ఆమె భూమిపైకి రావడానికంటే ముందుగానే ఆమెను గూర్చి సమస్తము తెలియపరచబడింది. ఫోర్నౌన్, ముందుగానే తెలుసు. తర్వాత అంటాడు, పదం చూడండి, అండ్ బిలవ్డ్ అంటే ముందుగానే ప్రేమించబడింది ఆమె. అసలు భూమి మీద మనం పెట్టబడడానికంటే మునిపే మనము ఎరిగిన వారము, ఎరగబడిన వారము, మనము ఆయన చేత బహుగా ప్రేమించబడిన వారు. తర్వాత చూడండి అంటాడు ఆయన, she was redeemed by his blood and can never come into the condemnation. ఆ వాక్య వధువుగా మార్చబడింది. నేను చెప్పేది మంచిగా వినండి. వాక్య వధువు గురించి చెప్తా ఉన్నా నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అదర్ 3 కేటగిరీస్, 3 కేటగిరీ గురించి మాట్లాడతలే. నేను వాక్య వధువుగా తను సంపూర్తిగా మలుచుకున్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆయన అంటాడు, వాక్య వధువుగా మార్చబడిన వారు ఆయన రక్తం వలన విమోచించబడి అసలు వారు శిక్షలోనికి వెళ్ళరు, వారు శిక్షలోనికి ప్రవేశింపనటువంటి వారు అంటున్నాడు ఆయన. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. she can never be in the judgment because sin cannot be imputed unto her. Romans 4:8. Blessed is the man to whom the Lord will not impute sin, but indeed she shall be with him in his throne of judgment. అయ్యా, రోమా 4వ అధ్యాయం చూసారా? 2 దినముల కిందట నేను డైలీ నాకు ఉదయకాలంలో నాకంటే ఒక షెడ్యూల్ ప్రకారం చదువుకుంటూ ముందుకెళ్తా. దాంట్లో ఒక 2 దినాల కిందట నాకు రోమా 4వ అధ్యాయం నేను చదువుతున్నాను. చదివినప్పుడు నిజంగా నా గుండె పూర్తి కరిగిపోయిందయ్యా. అసలు పూర్తి కదిలించబడిపోయింది నా హృదయాన్ని. రోమా 4లో అంటాడు, ఇప్పుడు అక్కడ ఉన్నట్టు అదే విషయం చెప్తున్నాడు. ఏమని? రోమా 4 అనేది కేవలం, అయ్యా నా మాట వినండి, ప్రపంచంలో ఎవరి గురించి రాయబడలే, కేవలం నీ గురించి రాయబడింది. ఎవరైతే వాక్య వధువుగా మార్చబడవలసిన వారై ఉండి ఆయన దగ్గరికి రావాలో, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలో, ఆయన కుడి పార్శ్వమున కూర్చొని ఆయన సింహాసనపై నుండి తీర్పు తీర్చాలో, ఆయనలో భూమికి పునాదులు వేయబడక మునుపు ఆయనలో ఉండి ఎన్నిక చేయబడి ఆయనతో పాటు కలిసి ఒక రోజున పరిపాలన చేయబడవలసిన వారి గురించే రోమా 4వ అధ్యాయము. రోమా 4లో ఏముంటుందో తెలుసా? అక్కడ అంతట్లో ఏం మాట్లాడతాడంటే, దావీదుని అబ్రహామును ఉదాహరణగా చూపించి క్రియలు లేకుండా నీతిమంతులుగాను పరిశుద్ధులుగా తీర్చబడిన వారయ్యే వాళ్ళంతా అంటాడు ఆయన. ఇట్ ఈస్ నాట్ బై దేర్ వర్క్స్. మీరు చూడండి ఒకసారి రోమా 4 తీయండి, పర్వాలేదు, కొంత సమయం మనకు వెచ్చించుకున్న పర్వాలా. ఒకసారి ఆలోచన చేయండి. క్రియలు లేకుండా దేవుడు ఎవడినైతే నీతిమంతుడిగా ఎంచినవాడు ధన్యుడని దావీదు అంటున్నాడా? అంటే పౌలు గారు మీరు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నారు? అంటే మేము కేవలం విశ్వసిస్తే చాలు, మాకు క్రియలు అక్కర్లేదు అంటున్నారా మీరు? కానీ యాకోబు అలాగనలేదే. యాకోబు తన పత్రికలో రాస్తూ విశ్వసించుచున్న ప్రతివాడు క్రియలు కూడా కలిగి ఉండాల్సిందే. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా వాడు విశ్వాసం మృతమైంది అంటున్నాడుగా. అయినప్పటికీ దానికి పైగా నిలిచేటువంటి అధ్యాయం. నా మాట జాగ్రత్త. ఇక్కడున్న ఈ అధ్యాయం యాకోబు పలికినటువంటి ఆ మాటలకు పైగా ఉన్నటువంటి మాటలు ఇవి. అని అంటాడు, క్రియలు లేకుండా ఒకడు నిర్దోషి అని పిలువబడుట ఎంత ధన్యత. దావీదు అలాగూ పలుకుతున్నాడు. ఏమని? తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని దావీదు పలుకుచున్నాడు కదా అని ధర్మశాస్త్రములో నుండి, ధర్మశాస్త్రము క్రియల రూపమైనది, క్రియల వలన ఒకడు నీతిమంతుడిగా దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అని దానిని తగ్గిస్తూ, దాన్ని కొట్టివేస్తూ నూతన పరచబడుచున్నటువంటి ఆ విశ్వాసంలోనికి ఒక గుంపును పెడుతున్నాడు ఆయన పౌలు గారు. అదే మాటను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి బ్రహ్మం గారు కూడా రోమా 4:8 నుంచి ఆ వాక్యం తీసుకొని చూపిస్తున్నాడు. ఏమని? బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ ఈజ్ కాల్డ్ టు బి రైచియస్ వితౌట్ ద వర్క్స్.
చదవండి, రోమాలో కొంచెం ముందు చదవండి, మీకు అర్థమవుద్ది. ఆలోచన చేయండి, సున్నతి అనేది దేనికి సాదృశ్యము? నేను మరలా మంచిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సున్నతి అనేది దేనికి సాదృశ్యం? సర్కంసిజన్ ఇస్ అ టోకెన్. అది టోకెన్, అది పరిశుద్ధాత్మక సాదృశ్యం. అది సున్నతి చేయబడిన వారందరూ ఇజ్రాయేలు కాదు. ద రియల్ వన్స్ ఆర్ కాల్డ్ ఇజ్రాయలైట్స్. అంతేనా కదా? ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుడు నిర్దోషులు ఎవరిని ఎంచుతున్నాడు? సున్నతి కలిగిన వారినా, సున్నతి లేని వారినా? దాన్ని ఈ కాలపు వర్తమానం కూడా చూడండి. పరిశుద్ధాత్మను పొందిన వారినా, పరిశుద్ధాత్మను పొందిన వారినా దేవుడు ఎవరిని నిర్దోషం అంటున్నాడు? ఒకవేళ సున్నతి పొందిన వారిని అయితే కనుక అసలు సున్నతి పొందుకోక మునిపే అబ్రహామును దేవుడు నీతిమంతులను పిలిచాడు. నా మాట వింటున్నారా? అంటే ఇది సున్నతితో సంబంధం లేకుండా దేవుడు కొంతమంది నిర్దోషులకు ఏం చేస్తున్నాడు ఆయన అక్కడ? నా మాట జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు ఆ సున్నతికి సాదృశ్యమైన పరిశుద్ధాత్మ బాప్తిజంలో ఉన్నా లేకపోయినా దేవుడు కొంతమందిని కన్యక అని పిలుస్తున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? 10 మంది కన్యకలు, 5 బుద్ధి కలిగినవారు, 5 బుద్ధి లేనివారు, 5 పరిశుద్ధులు, 5 నీతిమంతులు. 5కి సరే, మీరు చదివిన లేఖనం యొక్క లాంగ్వేజ్లో మాట్లాడదాం. 5కి సున్నతి జరిగింది, 5కి సున్నతి లేదు. దేవుడు ఇప్పుడు ఎవరు అంటున్నాడు? ఇప్పుడు చదివిన వాక్యం మళ్ళీ చదవండి. ఏది? నిర్దోషి అని పిలువబడుట, క్రియలు లేకపోయినను సరే నిర్దోషి అని పిలువబడుట ధన్యత అనేటువంటి ఈ ధన్యవచనము ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు ఆయన? సున్నతి గల వారిని గురించియా, సున్నతి లేని వారిని గురించియా? అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న వారిని గురించియా, పొందుకున్న వారి గురించియా? అంతేగా ఈ కాలవర్తమాన ప్రకారంగా చదవండి. సున్నతి లేనప్పుడే పొందుకున్నాడు కదా నీతిమంతుడని. అంటే దేన్ని సూచిస్తుంది అంటే ఇది ముందు నిర్ణయాన్ని, ప్రీడెస్టినేషన్ సూచిస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మ ముద్రను పొందుకోవడానికి ముందు నుంచి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతుడా, నీతిమంతురాలా అంటున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఒక రోజున పొందుకుంటావు అని తెలుసు ఆయనకి. దట్ ఈస్ కాల్డ్ ప్రీడెస్టినేషన్. ఈ మాటలు వింటేనే ఆదరణ అయ్యా. అంటే నేను పొందుకోవడానికి అప్పుడెప్పుడో పొందుకుంటాను ప్రభువా, అయినా సరే నువ్వు ఇప్పటి నుంచి నీతిమంతుడివి. ఎందుకంటే ఈ ధన్యవచనము నువ్వు పొందుకున్నప్పుడు కాదు, పొందుకోక మునుపు నుంచే ఇస్తున్నాడు నీకు నేను. అందుకే బ్రహ్నం గారు ఒకసారి ఆయన వర్తమానంలో ఎంత అబ్సల్యూట్గా మాట్లాడతాడంటే, ఉండి 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 ఒక్కసారి ఇదే ప్రత్యక్షత నాకు రాగానే అని అన్నాడు, నేను ఇకపై నుంచి నేను మిమ్మల్ని సంగమా అని పిలవను, సహోదరులారా అని పిలవను, దేవుని భార్య అని పిలుస్తానన్నాడు ఆయన. ఆ మాట అది ఊరికి టైంపాస్కి అనలే, ఏదో కొత్త వచనాలు వాడాలని అనలే. ఆయన ఒక ప్రత్యక్షతతో అన్నాడు. ఏమని తెలుసా? అవును నాకు తెలుసు, నేను 1963, 64, 65 ఉన్నానేమో, బహుశా ఇప్పుడు నువ్వు వధువుగా మలచబడలేదేమో, కానీ వన్ డే యూ విల్ బికమ్ ద బ్రైడ్. నువ్వు ఖచ్చితంగా మలచబడతావు. మరి ఇప్పుడు ఈ ధన్యవచనము పొందుకున్నప్పుడు ఇవ్వాలా, ముందు నుంచి ఇవ్వాలా? ముందు నుంచే ఇస్తున్నాను నేను నీకు. నువ్వు ఖచ్చితంగా దేవుడు భార్యవే. కాదు బ్రదర్, నేను నిన్ననే తప్పు చేశాను, ఈ ధన్యవచనం నీకు ముందు నుంచే ఇస్తున్నా నేను. ఎంత ధన్యులమయ్యా. ఎవడన్నా ఎగ్జామ్ పాస్ అయ్యి మొత్తం అంతే ర్యాంక్ వచ్చిన తర్వాత డాక్టర్ అని పిలిస్తే బాగుండు, చదువుతున్నానే డాక్టర్ అని పిలుస్తున్నాడు దేవుడు మనల్ని. అంతేనా కదా? సాధారణంగా ఎప్పుడని పిలవాలి డాక్టర్ అని? సర్టిఫికేట్ వచ్చాక పిలవాలా, కానీ చదువుతుండగానే నువ్వు గెలిచాక పిలవాలి. నేను ఏమని? దేవుడి యొక్క ఆయన పిలుపు అంతే అయ్యా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఫిలిస్తీన్లకు భయపడి గడ్డివా వెనకాల దాక్కున్నాడు పిరుకొని లెక్క. అప్పుడు అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. నన్నేనా? గిద్యోను
నన్నేనా? నేనేమో పిరుకోళ్ళకి వెనక గడ్డి వాము వెనకాల దాక్కుంటే ఈయనేంటి నన్ను పరాక్రమ గారు బలాఢ్యుడు అంటాడే అంటే తర్వాత దేవుడు అతను అలాగ మలచబోతున్నాడు కాబట్టి. ఇప్పుడు చెప్పు, ఓ వధువా నీవు ధన్యురాలవు. నువ్వు ఇంకా వధువుగా మలచబడ్డావా? మలచబడకపోయినా సరే దేవుడు ఆ ధన్యవచనం నాకు ఇప్పుడే ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఒకరోజు నేను మలచబడుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బి టర్న్డ్ ఇన్ టు ద వర్డ్ బైడ్. వాక్యవధువుగా పూర్తిగా నేను మలచబడబోతున్నాను కనుక దేవుడు నాకు ఆ ధన్యవచనాన్ని ఇచ్చేశాడు ఆయన. ఎందుకంటే కొంతమందికి నేను ఆ సంఘకాలంలో చదివించిన వాక్యాన్ని వింటున్నాగానే తప్పిదములు, కొన్ని బలహీనతలు కలిగిన వాళ్ళు ఈ వాక్యాలు విని బహుశా నన్ను గురించి కాదేమో, నేను ఒకప్పుడు దేవునిలో ఉన్నాను అంటుంటే నా బలహీనతలు, ఎందుకంటే ఆ సాతాను ఎల్లప్పుడు మన పైన మలిన వస్త్రాన్ని చూపిస్తాడు. వాడు ఎప్పుడు అది జ్ఞప్తికి తీసుకొస్తాడు. నేను దేవునితో పాటు అయ్యో నా క్రియల్లో, నా తలంపుల్లో, నా ఆలోచన అన్నిట్లలో వాక్యమే కనబడాలా, వాక్యవధువు అవ్వాలంటే. కానీ నా క్రియలు చూసుకుంటే, నా జీవితం చూసుకుంటే నాకు కనబడతలేదు కదా. కానీ ఈ ధన్యవచనం నువ్వు అలాగ మార్చబడడానికంటే ముందు నుంచి నీకు ఆ ధన్యవచనం దేవుడు ఇచ్చేశాడు. అంతేనా కదా? సాధారణంగా మ్యారేజ్ వావ్స్ మ్యారేజెస్ యూ కదా. పెళ్ళి వాగ్దానాలు పెళ్లి చేస్తాయి. కానీ వాగ్దానాల కంటే మునిపే, పెళ్లి కంటే మునిపే ఏదో జరుగుతుంది. ప్రదానం చేస్తేనే దేవుడు భార్యాభర్తలు అంటున్నాడు ఆయన. సాధారణంగా వాగ్దానం తర్వాత పిలవలసిన పిలుపును ప్రధానం దగ్గర ఏమంటున్నాడు? యోసేపు నీ భార్య అయిన మరియను నువ్వు వదలకమ్మా అంటున్నాడు. అలా జరిగింది ప్రధానమే. కానీ పెళ్లి వాగ్దానాలు జరగక మునిపే దేవుడు ఆ పేరు ఇచ్చేశాడు. దేవుడు ధన్యతలు ఎప్పుడు అట్లాగే ఉంటాయి. అందుకే ఇప్పుడు దేవుడే మిమ్మల్ని పరిశుద్ధులను పిలుస్తుంటే కాపరేట కాదంటాడయ్యా. ఎవడు మిమ్మల్ని అపవిత్రులని చెప్పగలిగేది? ఎవడు మిమ్మల్ని కాదని చెప్పగలిగేది? ఎవడు మీరు పరలోక రాజ్యానికి రావని చెప్పగలిగేది? ఎవడికి ధైర్యం లేదు. అందుకే ఎవరిని వాడిని అలాగ ఉండనిమ్ము. ఎవడు మలచబడాలో వాడు మలచబడిపోతూ ఉంటాడు. ఎవడు అలంకరించబడాలో వాడు తను తాను అలంకరించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఆయన అంటాడు ఏమని? షీ ఫోర్ నాన్ అండ్ షీ బిలవ్డ్ ఇన్ హిమ్. ఆమె వాక్య వధువు, నీవు ఆయనలో ముందుగానే ఎరగబడినావు, ఎరిగించబడినావు, ఆయనలోనే ముందుగానే ప్రేమించబడినావు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన. అందుకే మీరు ఎప్పుడైనా పరమగీతాలు చదవండి అయ్యా. పరమగీతాలు చదువుతున్నప్పుడు నాకు ఎప్పుడైనా, అంటే నేను వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా, జీవితం ఎందుకు డల్గా సాగుతున్నట్టు అనిపించింది అనుకోండి, పరమగీతాలు చూస్తా. పరమగీతాలలో ప్రియురాలన్న చోట నిన్ను పెట్టుకొని చూడు ఒకసారి, అంతే. ఇంకేం వద్దిగా. అయ్యో నాతో ఎవడు సరిగ్గా మాట్లాడడంలే, నాతో ఎవడు ప్రేమపూర్వకంగా ఉండట్లే, ఇంకెవడు నీకెందుకు దేవుడు ఉండగా. ఒకసారి ఆ పరమగీతాలు చదువుతున్నప్పుడు నా ప్రియురాలా అన్న చోట నీ పేరు పెట్టుకొని చూసుకో. ఎంత అద్భుతమైన ప్రేమ లేక ఎంత ప్రేమ అది. నా ప్రియురాలా అంటాడు ఆయన. అంత మంచి పిలుపు ఎవడు పిలుస్తాడు? ఇవాళ రేపు పిలిచిన నమ్మకం లేదు మనకు, డౌటే అలా పిలిపెనకాల. అంతేనా? ఒకడు వచ్చి బ్రదర్ అని పిలిచినా కూడా ఖచ్చితంగా ఏదో కావాలనుకుంటే ఇతనికి అనుకుంటాం మనం. అంటే ఇవాళ రేపు అట్లుంది పరిస్థితి, ప్రస్తుతం ఉన్న కాలం. కానీ ప్రభు అంటాడు నా ప్రియుడా, నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు ఆయన. ఆ ధన్యవచనాలు మనం మార్పు చెందడానికంటే ముందు నుంచే ఇచ్చాడు ఆయన. అందుకే ఈ బైబిలు లేకపోతే ఈ యొక్క దేవుని యొక్క మందిరము నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత కాదు నీకు ఈ మందిరము, ముందు నుంచే ఈ మందిరం నీ మందిరమే. ఎందుకంటే నీకు ఆయనకు తెలుసు ఒకరోజు నువ్వు మార్చబడతావు, నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావని. ఆ నమ్మకం నీలో లేదా? నేను మార్చబడతాను, మలచబడతాను, ఎత్తబడతానని చెప్పలేవా? నువ్వు ఆయనలో ముందు నుంచే ఉన్నావయ్యా. నువ్వు ముందు నుంచే ఉన్నావు తల్లి, నువ్వు నమ్మాలి ఆ మాటల్ని. ఆయన అంటాడు ఇంకొంచెం ముందుకు రండి. మరియు కాదు తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు రోమపత్రిక 4 చదువుకోండి అయ్యా. నేను ప్రస్తుతానికి వర్తమానం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగిపోతుంది, ఎందుకంటే మళ్ళీ వేరే టాపిక్ వైపు వెళ్ళిపోతాం మనము. నేను చెప్పాలనుకుంటే 4 కాలాలు ఏంది అన్ని కాలాల్లో 4 వర్గాలు చెప్పాలనుకుంటే నీ ప్రీ డెస్టినేషన్ గురించి మాట్లాడాల్సి వచ్చింది నాకు ఎక్కువసేపు. మీకు అర్థమవునట్టుగా చేయడం కోసం మంచిదే. బహుశా ప్రభు మీతో మాట్లాడడానికి ఇష్టపడినట్టు అందుకని ఆయన నోడబెట్టినాడు ఆయన. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఇంకొంచెం ఇక్కడ సారథి సంఘకాలంలో కొంచెం ముందుకు రండి. కానీ ఖచ్చితంగా ఆయనతో పాటు ఆమె ఆయన సింహాసనపై ఉండి తీరుతుంది. ప్రపంచం మొత్తాన్ని కూడా ఆమె తీర్పు తీరుస్తుంది. చివరకు దూతలతో సహా ఆమె తీర్పు తీరుస్తూనే ఉంటుంది.
name. Each of our members was written in the section of the Lamb's book of life before the foundation of the world. ఈమె గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, జీవ గ్రంథం వేరు, గొర్రెపిల్ల జీవ గ్రంథం వేరు. నా మాట జాగ్రత్త వినండి. జీవ గ్రంథం వేరు, గొర్రెపిల్ల జీవ గ్రంథం వేరు. ఇప్పటి వరకు నేను ఎవరిని గురించి అయితే మాట్లాడినో వాళ్ళందరూ ఈ పరిశుద్ధ వర్గానికి సంబంధించిన వాళ్ళు. వీరు మాత్రమే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వధించబడి రక్తము కారుచున్నటువంటి ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండిన వారు వీరంతా. ఇది ఈ మొదటి వర్గానికి సంబంధించిన వారు. ఇప్పుడు అంటాడు సెకండ్లీ, ఇప్పుడు ఇప్పటి వరకు ఒక వర్గాన్ని చూసాం కదా, ఇప్పుడు రెండో వర్గాన్ని చూద్దాము, అక్కడ రెండో వర్గం కూడా ఉంది అంటున్నాడు ఆయన. వారి పేర్లు, ఈ మొదటి వర్గం వారి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు రెండో వర్గాన్ని గురించి మాట్లాడుతున్నాము, వీరి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. మరి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని వర్తమానం కూడా మాట్లాడుతున్నప్పుడు, ముద్రలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని చోట్ల అంటాడు గొర్రెపిల్ల జీవ గ్రంథము, జీవ గ్రంథం రెండు వేరువేరా అంటే ఒక చోట అవును అంటాడు, మరో చోట కాదు అంటాడు. మీకు అర్థమవుతుందా? అది ఎలాంటిదంటే గ్రంథం ఒక్కటే, దీంట్లో పాత నిబంధన కొత్త నిబంధన వేరు వేరు. గ్రంథం ఒకటే కానీ దాంట్లో పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. అట్లాగే దేవుడి దగ్గర ఉన్న గ్రంథం ఒకటే, దాంట్లో జీవ గ్రంథం వేరు, గొర్రెపిల్ల జీవ గ్రంథం వేరు. పక్కనే ఒకే పుస్తకంలో ఉంటాయి అవి. అట్లని చెప్పి రెండు కలిపి ఒక దాంట్లో రెండు ఒకటే అని చెప్పడానికి వీలు పడదు, రెండు వేరు వేరు అని చెప్పడానికి వీలు పడదు. గ్రంథ రూపంలో చూస్తే రెండు ఒకటే, కానీ వాటి భాగాలు, వాటిలో రాయబడుతున్నటువంటి ఆ పోర్షన్స్ని బట్టి చూస్తే వేరు వేరు. అందుకే గొర్రెపిల్ల జీవ గ్రంథం వేరు, జీవ గ్రంథం వేరు. అందుకే అంటాడు మొదటి వర్గం అయితే వీరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నారు, కానీ ఈ రెండో వర్గం వారు జీవ గ్రంథంలో వీళ్ళ పేర్లు ఉన్నాయి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన పేరు ఎన్నటికీ తుడుపు పెట్టుకుపోదు, కానీ జీవ గ్రంథంలో రాయబెట్టబడినటువంటి పేరు తుడిపెట్టచ్చు, తీసివేయచ్చు, కొట్టివేయచ్చు. నీతిమంతుడు అని పిలువబడినంత మాత్రాన పరిశుద్ధులుగా మార్చబడడానికి అవకాశాలు ఉన్నాయి లేవు రెండు. ఎందుకంటే తుడిపేయచ్చు ఆయన. దీనిలోంచి కొట్టేసి దీనిలో రాయొచ్చు, అంటే జీవ గ్రంథంలోంచి తీసి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయొచ్చు. కానీ ఒక్కసారి గొర్రెపిల్ల జీవ గ్రంథంలోకి పేరెక్కిందంటే పర్మనెంట్ జాబ్ ఇది పోదు. ఇది కాంట్రాక్ట్ జాబు, ఇది పర్మనెంట్ జాబు. కాంట్రాక్ట్ జాబ్ కొద్ది కాలం ఉండొచ్చు, పోవచ్చు, చెప్పలేము. కొన్నిసార్లు కాంట్రాక్ట్ నుంచి డైరెక్ట్ పర్మనెంట్ అయిన రీతిగా అట్ట కూడా అవుతుంది, కానీ ఒకసారి పర్మనెంట్ అయినాక తీసేయలేము. గొర్రెపిల్ల జీవ గ్రంథ పరిస్థితి అట్లాంటిది. తర్వాత ఇంకొంచెం ముందుకు చదవండి అంటాడైనా, చదువుతలే. వీరు మొదటి పునరుద్ధానంలో వస్తారు, వీరు రెండవ పునరుద్ధానంలో వస్తారు. కరెక్టేనా? వీరు మొదటి పునరుద్ధానంలో వస్తారు అంటే ఎప్పుడు? మొట్టమొదటి ఎత్తబాడు, రాప్చర్. వీరు ఎక్కడ వస్తారు? ధవల సింహాసన తీర్పు దగ్గర కనబడతారు వీళ్ళు, రెండో వర్గం వారు. ఫూలిష్ వర్జిన్స్. అర్థమవుతుందా? అంటే ఏంటి గమనించండి. ఈ పరిశుద్ధులైన వర్గం కింద ఎవరెవరు వచ్చారు? ఒకటి బుద్ధి కలిగిన కన్యకలు వస్తున్నారు. దీని కిందకి ఎవరు వచ్చారు? బుద్ధి లేని కన్యకలు. ఇంకా కంటిన్యూ. మత్తయి సువార్త 25లో గమనించండి అయ్యా, మత్తయి 25లో వధువుకి సహాయం చేసిన వారు ఉన్నారా? వాళ్ళు కూడా ఈ నీతిమంతుల యొక్క జాబితాలోనే వారు. నన్ను ఒక ఆయన అడిగాడు ఒక ప్రశ్న, అంటే ఈ యొక్క కాల వర్తమానం మీరైనా పరలోక రాజ్యం మీద ఇంకెవరు రారా? మరి మనకంటే ముందున్నటువంటి కాలంలో చాలా మంచి మంచి ప్రజలు ఉన్నారు, చాలా మేలు చేసిన వారు ఉన్నారు, మంచి యోగక్షేమాలు సొసైటీకి చాలా బాగు చేసిన వారు ఉన్నారు, చాలామంది ప్రజలకు తిండి లేక గుడ్డలు లేకుండా వారికి మేలు చేశారు, వాళ్ళందరినీ కొట్టేయాలా అన్నాడు ఆయన. నేను చెప్పిన వారికి కూడా నిత్యత్వం ఉన్నదయ్యా. మనకంటే ముందున్నటువంటి ఆ కాలంలో ఆయన అన్నాడు, నన్ను అడిగిన ప్రశ్న, అంటే బ్రదర్ అంబేద్కర్ మంచి చేశాడు చెడు చేశాడా అన్నాడు ఆయన. ఖచ్చితంగా అంబేద్కర్ సొసైటీకి మంచిగా చేశాడు కదా, అసమానతలు తీసివేశాడు ఆయన, దేవుడి చేత వాడబడి వివక్షతని దూరపరిచినాడు ఆయన. ఇప్పుడు అంత కష్టపడి సమాజానికి సొసైటీకి మేలు చేసినటువంటి మరి అంబేద్కర్ పరిస్థితి ఏంది? ఆయన బాప్త్యం తీసుకోలేదు కదా,
ఆయన పరిస్థితి ఏంటిది? అప్పుడు నేను చెప్పాను మత్తయి 25లో వధువుకి సహాయం చేసిన వారి దృష్టిలో ఈ ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్టులో అతన్ని కనుక దేవుడు చూస్తే అతను కూడా నిత్యత్వాన్ని ఇవ్వచ్చు. ఆయన దెర్ ఇస్ ఎ ఛాన్స్. తనకు మాత్రమే ఉన్న జ్ఞానంలో మదర్ తెరెసా కూడా తను చేయవలసిన కార్యాలు చేసింది. రోమన్ క్యాథలిక్ బోధనలోనే ఉండవచ్చు, కానీ ఆమె కొన్ని లక్షల మందికి వైద్యం చేసింది, సహాయం చేసింది రెండో ప్రపంచ యుద్ధం మొత్తంలో. ఆమెను దేవుడు మత్తయి 25లోని గుంపులుగా చూస్తే ఆమె కూడా నిత్యత్వంలో ఆమెను చూస్తాను నేను. కానీ వధువుగా చూస్తుండకపోవచ్చు, పరిశుద్ధురాలుగా చూస్తుండకపోవచ్చు, బుద్ధికెళ్ళే కన్యకగా చూస్తుండకపోవచ్చు, గొర్రెపిల్ల జీవగ్రంథం కింద మొదటి పునరుద్ధారం కుండా వస్తున్న వారిగా చూస్తుండకపోవచ్చు, రెండో పునరుద్ధారం చూసే అవకాశం ఉన్నది. సిలువలో దొంగను గురించి మాట్లాడతారు చాలామంది, మంచి దొంగను గురించి. సిలువలో మంచి దొంగను గురించి మాట్లాడుతూ అతను నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉండు కదా అంటే, బాప్తిజం పొందుకోకుండా పరదేశకు వస్తున్నాడు కదా. అతను మొదటి పునరుద్ధరణలో వస్తాడో రెండో పునరుద్ధరణలో వస్తాడో నీకు తెలియదు. అతను బుద్ధికి వెళ్ళేవాడే దేవుడు ఎంచాడా, బుద్ధి లేనివాడే ఎంచాడో నీకు తెలియదు. అతను పరదేశంలో ఉంటాడు. అతను ఏ వర్గానికి సంబంధించిన తర్వాత ఏర్పడుతుంది. చాలామంది మనకంటే ముందు మేలైన జీవితాలు జీవించి ప్రజలందరికీ సహాయాలు చేసిన వారిని సైతము వాడు ఏ విషయంలోనే సరే దేవుని ప్రజలకు దేవుడి వధువుగా ఉంటున్న వారికి మేలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వారిని కూడా నీతిమంతులనే పిలుస్తున్నాడు. దాన్నే ప్రవక్త అంటాడు ద సెకండ్ గ్రూప్. ఈ రెండవ గుంపు చేసేది అదే. వారు మత్తయి 25లో మేలు చేస్తున్న వారిని కూడా దేవుడు నీతిమంతుడనే పిలుస్తున్నాడు. లోతును పిలిచినాడు. లోతు వ్యభిచారం చేసినప్పటికీ కూడా ఎస్ఆర్నో. అట్లాగే చాలామంది ప్రశ్న అడుగుతారు. అంటే ఇప్పుడు సాధు సుందర్ సింగ్ ఉన్నాడు, భక్త్ సింగ్ ఉన్నాడు, అంటే గొప్ప గొప్పగా దేవుళ్ళు వాడబడిన వాళ్ళ పేర్లు చెప్తారు. డీజే దినకరన్ ఉన్నాడు. ఇప్పుడున్న ప్రస్తుత సమకాలికల పేర్లు చెప్పొద్దు, ఫీల్ అవుతారు మళ్ళీ. అంతే. ఆ పాస్టర్ గారు ఉన్నారు, ఈ పాస్టర్ గారు ఉన్నారు. ఉండనివ్వండి, నేను తప్పిదమని చెప్పడం లేదు. నేను అనేది ఏంటంటే ఈ 3 జాబితాల్లో ఈ 3 వర్గాల్లో వారు ఏ వర్గం అనే విషయము అప్పటి వరకు మనకు బయలుపరచబడదు. ఒకవేళ వధువుకి సహాయం చేసిన వారిగా ఉంటే కనుక దేవుడు వారిని కనీసము దీంట్లో ఉంచకపోయినా దీంట్లోనే ఉంచుతాడు. కొంతమంది పాస్టర్లు వధువులు విత్తనాల స్థాయిలో మాత్రం ఉపయోగపడతారు. వాళ్ళు వధువులు సంపూర్తిగా చేయడానికి ఉపయోగపడరు. కానీ ఒక విషయం మనం అంగీకరించాల్సిన విషయం ఏందో చెప్పనా, కానీ వాళ్ళు వధువుకి సహాయం చేసిన వారే. ఎవడు తృణీకరించగలుగుతాడు ఈ మాటని? ఖచ్చితంగా కదా. సంపూర్ణత కలగ చేయకపోవచ్చు, కానీ వధువుకి సహాయం చేసిన వారిగా ఉన్నారా లేదా? మరి వారి పరిస్థితి ఏంది? వీ డోంట్ నో. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దెమ్. మనం పూర్తిగా కొట్టేయడానికి లేదయ్యో. అందుకే దేవుడి యొక్క న్యాయ అన్యాయాలు, ఆయన కొలిచే కొలతలకు మనం కొలిచే కొలతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆయన ఒకరోజు అంటాడు, నేను అతను నియమించుకుంది ఆ పనికి, అతను అదే పని చేశాడు, నీకేమైంది అంటాడు ఆయన. ఇప్పుడు పేతురు యోహాను గురించి అడిగినప్పుడు, ప్రభువా ఇతని గురించి ఏమి అంటే, అతను నేను వచ్చే వరకు ఉంటాడు, నీకేమి అన్నాడు ఆయన. దేవుడు ఎప్పుడు పక్కని గురించి నువ్వు పట్టించుకున్నావు, నీకేమంటాడు ఆయన. మన పక్కన గురించి పట్టించుకోవడానికి లేమిడ. అంటే పక్కన గురించి తీర్పు తీర్చాలన్నా పక్కోటి సంగతి ఏంది ప్రభు అని అనడానికి మనం లేమి. ఇక్కడ నీకేమి ఉంటే అంటాడు ఆయన. నేను కొంతమందిని ఎలిమెంటరీ స్కూల్స్ టీచర్గా పెట్టుకున్నా, వాళ్ళంతే. కొంతమంది డిగ్రీ టీచర్లు పెట్టుకున్నా, వాళ్ళంతే. కొంతమంది పిహెచ్డీ టీచర్లు పెట్టుకున్నా, వాళ్ళంతే. నువ్వు ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఆ టీచర్ని పట్టుకొని వానికి పెద్ద పెద్ద సూత్రాలు రావట్లేవు, వాడు పిహెచ్డీ క్లాసులు చెప్పలేకపోతున్నాడు అంటే అతను అంతే. అతనికి ఇవ్వబడిన పద్ధతి చేస్తున్నా, అతనికి ఇచ్చే జీతం నేను ఇస్తా, అంతేగా. అందుకే ఎవరిని తీర్పు తీర్చొద్దు మనం. మీకు అర్థమవుతుందా? ఎవరిని తీర్పు తీర్చొద్దు. ఒకటే అనుకోవాలా, యెహోవా వేరే ప్రభు చూసుకుంటాడు, మనకు అనవసరం. మనం అందరితో ప్రేమ కలిగి ఉందాం, అందరినీ ప్రేమించుదాం, అందరినీ గౌరవించుదాం, అందరి పట్ల దైవికమైన ప్రేమ కనపరచుదాం. క్షమించడంలో ప్రభువుని పోలిన వారమై ఉండాలి. మనల్ని బాధించిన వారిని, మనల్ని హింసించిన వారిని సైతం మనం ఏం చేయాలా? క్షమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలా. కానీ అందుకే అంటాడు, ఆ 11వ గడిలో వచ్చినాం కాబట్టి మనం ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాము. అంతేనా కదా? మనం 11వ గడియే కాబట్టి. ఇప్పుడు మీకు క్రికెట్ చూస్తారా మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు చూస్తలేదు కానీ ఒకప్పుడు చూసేవాళ్ళు. అటు స్టార్టింగ్ దిగి సెంచరీ కొట్టినవానికంటే చివరిలో ఒక బాల్కి ఒక 4 రన్లు కొట్టాల్సిన 4 కొట్టాడు ఎక్కువ సెలబ్రేషన్ చేసుకుంటాడు. కరెక్టేనా కదా? ఫస్ట్ దిగి సెంచరీ కొట్టానికంటే
చివరిలో గెలిచే మూమెంట్కి వచ్చి వాడి చేతుల మీద గెలిచిందనుకో వాడు మామూలు ఎగరడాడు. కానీ ఆడు 100 కొట్టకపోతే ఈ లాస్ట్కి వీడికి ఎట్లాంటి అవకాశం ఎందుకు వచ్చేది? ఎవడి పరిచర్య వాడిదే, ఎవరిని తీసేయడానికి లేదయ్యా. ఇది కట్టబడేటువంటి నిర్మాణం. ఇది నేను తలరాయిగా ఇప్పుడు నేను కూర్చున్నాను అని చెప్పి ఆ పాస్టర్ ఆ సగం ఊరేయడానికి లేదు. కింద ఒకప్పుడు ఒక ఆయన పునాది ఎత్తే తప్ప ఇప్పుడు నేను తలరాయి ఎట్లా వస్తుంది? అది దేని దాందే. ఎవరిని ఏమనడానికి లేదు. మనం ఎవరి పరిచయం వాళ్ళు. ఇప్పుడు కొంతమంది వచ్చి సాధు సుందర్ సింగ్ గారి పరిస్థితి ఏంది, భక్త్ సింగ్ గారి పరిస్థితి ఏంది, లేకపోతే హోసన్న గారి పరిస్థితి నాకు తెలియదు. వాళ్ళు వధువుకు ఒకవేళ మేలు చేసినట్లయితే కనుక, లేదు పరిశుద్ధాత్మను ఒకవేళ వారు పొందుకోకుండా నిజంగా తమ పవిత్రతను కాపాడుకున్నట్టయితే బుద్ధి లేని వారిగా ఉంటారు. లేకపోతే వారు వధువుకి సహాయం చేసిన వారిగా మత్తయి సువార్త 25లో కనీసం అట్టగానే వస్తారు వాళ్ళు. మనం ఎవరు వస్తారు రారని చెప్పడానికి మనకు వీలు పడదయ్యా. అందుకే నువ్వు ఎట్లా నువ్వు అట్లా ఉండు. ఫస్ట్ అపవిత్రంగా ఉండలేము. నువ్వు నీతిమంతుడు అయితే తొందరగా నువ్వు పరిశుద్ధిగా మారు. నువ్వు పరిశుద్ధి అయితే పరిశుద్ధిగా ఉండు. అద్దు అంతేగాని పక్క కేటగిరీలోకి వెళ్ళి పెట్టబాక. మన పరిస్థితి మనకు తెలియదు. ఇంకా మనం అప్పుడు ఏమవుదామో మనకి ఇంకా విషదపరచవల్లే. మనం ఏ కేటగిరీలో ఉన్నాం మన విషయము ఎత్తబాటైతే కానీ తెలీదు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. అందుకే మనము ఏదైనా సరే ప్రభు చిత్తమైతే అది చేతి బుద్ధి చేతం అందాం, అంత యెహోవాయే అనుకుంటూ ముందుకు సాగిపోదాం. ఎవరికి తీర్పు తీర్చొద్దు మనం. ఎవరి పరిచరణ వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్ళది. మదర్ తెరీసా ఒకరు నాకు ఉదాహరణ చూపిస్తే ఆమె ఈ మూడిట్లలో ఏదో ఒక దానికి రావచ్చు. కానీ ఆమె ఈ వర్తమానాన్ని అంగీకరించలేదు కనుక దీంట్లో అయితే అస్సలు రాదు. బుద్ధిగల్య కనుక అస్సలు రాదు వర్తమానం ప్రకారంగా. కాదు మరి కొంతమంది ఏంటది చెగువేర లాంటోళ్ళు బాధింపబడుతున్న వారికి విమోచన ఇచ్చారు, విడుదలను ఇచ్చారు, యుద్ధాలు చేశారు. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. చేసి ఉండొచ్చు, తప్పని నేను చెప్పడం లేదు. వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు. బహుశా వాళ్ళు ఎవరికైనా వధువు అని పిలువబడుతున్నారు సహాయం చేస్తే వాళ్ళు ఆ గుంపులో వస్తారు. అంతే. అందుకంటే సెకండ్ క్లాస్ గురించి మాట్లాడుతుంటాడు. చదువు తల్లి. ఫులిష్ వర్జిన్స్ అండ్ ద రైచియస్ eyes are spoken of in the Matthew 25. In this class also are those who do not worship the beast or become involved in the antichrist system but die for their faith even though they are not in the bride, not having been born again. ఈ గుంపులోకి ఎవరెవరు వస్తారట? చాలా అద్భుతమైన విషయం చెప్పినాడు ఆయన. మరలా నూతన జన్మ పొందుకోకపోయినను వారికి ఉన్న వారి విశ్వాసాలను బట్టి ఆ యొక్క అంత్యక్రీస్తు యొక్క సిస్టంలోకి ఆ స్త్రీ ఎందుకు ఆ మృగమును ఆరాధించకుండా అంత్యక్రీస్తు యొక్క పోకడలో రోమన్ క్యాథలిక్ సంఘ శాఖలలో లేకుండా, ఇప్పుడు నేను అంటాను అయ్యా నా మాట చూడండి, ఒక సంఘం ఉంది. ఏ సంఘంతో కూడా డినామినేషన్గా పెట్టుకోలే, ఇండిపెండెంట్ సంఘం. అది ఇండిపెండెంట్ పాస్టర్. ఎవరితో కూడా ఆయన ఎవరి కింద లేడు, ఎవరి పైన లేడైనా. ఆయన తనకప్ప చెప్పబడినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షను బట్టి తన సంఘాన్ని పోషించుకుంటూ ముందుకెళ్ళిపోయినాడు. ఆయన వారి భక్తుల వారు వారి విశ్వాసాన్ని బట్టి వారు మంచిగా జీవించినారు, దేవుని కోసం మరణిస్తున్నారు వాళ్ళు. అలాంటి వారిని గురించి ఇప్పుడు మాట్లాడిన మాట, నా మాట వింటున్నారా? ఆయన ఏమన్నాడు? ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. ఆ యొక్క మృగమును, ఆ మృగమేది? రోమన్ క్యాథలిక్కే. ఆ రోమన్ క్యాథలిక్తో సంబంధం లేకుండా తమ విశ్వాసాలు వాళ్ళు కాపాడుకొనొచ్చు, వధువులో లేకపోయినా సరే. అలాంటి వారు ఈ గుంపులోకి వస్తారు. అందుకే నాకు ఎప్పుడన్నా ఎవరైనా సరే డినామినేషన్స్తో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ చర్చ్గా ఉన్నారనుకోండి, ఎస్ దేర్ మే బి ఎ ఛాన్స్ ఇన్ దెమ్. కొంతమందిలో దాంట్లో కొంతమందికి నిత్యత్వంలోకి రావడానికి అవకాశం ఉంది. మనం చూస్తాం వారిలో కొంతమందిని. మనందరికి ఎట్లుంటుంది చెప్పనా? ఇవన్నీ తెలియకపోతే ఈ ఎంటైమెస్లో ఉన్న వాళ్ళు ఎత్తబడతారు, మిగతా వాళ్ళంతా తుస్సు అనుకుంటారు. అట్లే అనుకుంటారు. ఇక ఈ దీని గుండానే ఎత్తబడి ఇంకెవరు అంత లేదమ్మా. నిన్ను గురించి నువ్వు బాగా నీకు బ్రైడ్ ప్రైడ్ వచ్చింది, నీకు వధువు గర్వం వచ్చింది నీకు బాగా. లేదు ప్రభు చాలామంది నిత్యత్వంలోకి తీసుకొస్తాడు ఆయన. క్రియల్లో నీకంటే మంచివారు ఉన్నారు, విశ్వాసంలో నీకంటే చాలా బలమైన వారు ఉన్నారు. నా మాట వింటున్నారా? అలాంటి వారు ఉంటారు. అందుకే అంటాడు చూడండి, ఆ మాట మరొకసారి చదవండి. ఇన్ దిస్ క్లాస్, ఈ వర్గంలో, ఆల్సో ఆర్ దోస్ హూ డు నాట్ వర్షిప్ ద బీస్ట్, ఆ మృగాన్ని ఆరాధించకుండా, ఆర్ బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాంటిక్రైస్ట్ సిస్టమ్, ఆ వ్యవస్థలో పాలిభాగస్తులు కాకుండా ఉన్నవారికి కూడా
తర్వాత died for their faith, కానీ వారి విశ్వాసాల నిమిత్తం వారు మరణించినట్లయితే, even though they are not in the bride, వారు ఒకవేళ వధువు కాకపోయినప్పటికీ, not having been born again, వారు మరలా నూతన జన్మ పొందుకోకపోయినప్పటికీ, they will come in the second resurrection. అంటే అసలు ఈ వర్తమానం వినకుండా కూడా కొంతమంది నిత్యత్వంలోకి వస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాలు కదయ్యా అందరికి చెప్తే, ఈ విషయాలు యాక్చువల్లీ ఆంధ్రలో అనుకుంటా కొంతమంది మన వర్తమాన పాస్టర్లు వారి పక్కన ఉన్నటువంటి సంఘశాఖ సహోదరులకు పాస్టర్లకు చెప్పారండి ఈ విషయాన్ని. చెప్తే వాళ్ళు అన్నారంట, పెద్ద సంఘము, చాలా రాబడి కలిగిన సంఘాల వాళ్ళు, ఈ సంఘశాఖ వాళ్ళు, మన వర్తమాన సంఘ పాస్టర్లు ఈ మాట చెప్పేసరికి వాళ్ళు అన్నారంట, బ్రదర్ నాకు వర్తమానం అర్థమైపోయింది బ్రదర్, మీరు చెప్పేదంతా నాకు అర్థమైంది, ఆ మేఘము అగ్ని సంబంధం అర్థమైంది. ఏముంది బ్రదర్, మీరు ఫస్ట్ బ్యాచ్లో పోతే మేము సెకండ్ బ్యాచ్లో వస్తాము, కలుద్దాంలేండి బ్రదర్ అన్నారంట అక్కడ ఆయన. ఓర్రి ఇంత 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 చిన్నగా ఎట్లా అర్థం చేసుకున్నారు వీళ్ళు, అంటే ఇంత కన్క్లూజన్ అంటే చిన్నగా చెప్పేసిండు ఆయన మాట. అంటే ఆయన వర్తమానం అర్థమైన కూడా అట్లా చెప్పిండు ఆ మాట. ఆ సంఘశాఖ ఆ పాస్టర్ గారు వర్తమానం ఎంత అర్థమైతే ఆ మాట అనాలా? ఏముంది బ్రదర్, మీరు ఫస్ట్ బ్యాచ్లో పోతే మేము సెకండ్ బ్యాచ్లో వస్తాము, అందరం అక్కడ కలుసుకుంది అన్నాడట. ఈ జ్ఞానం వర్తమానంలో కూడా లేదు. మీరు మొదటి రిజరక్షన్లో మొదటి పునరుద్ధరణలో మీరు పోతుర్రు, రెండో పునరుద్ధరణలో మేము వస్తాము. కాకపోతే నువ్వు కొంచెం హయ్యర్ పోస్ట్లో ఉంటావు, నువ్వు కలెక్టర్ అనుకుంటా, నేను సాధారణ పౌరునేమో, మొత్తానికి అక్కడ అర్థంలో బ్రదర్ అన్నాడు ఆయన. నేను అనుకున్న తెలివి ఎక్కువైతే ఇట్లే ఉంటుంది, మరి జ్ఞానం ఎక్కువైనా అందరికి కొబ్బరి చిప్పలే, ఇక కోతులు కొబ్బరి చిప్పలేనట్టు వివరాలు అట్లా కనబడుతుంది. అట్లా కాదు, కానీ ఇక్కడ వేరు, వధువుగా ఉండుట వేరు, అంటే పరిపాలించుట వేరు, పరిపాలించబడుట వేరు. ఆ పరిపాలించుటలో కూడా మళ్ళా స్థాయిలు ఉన్నాయి, 30 60 100. అంతేనా కదా? ఈ వర్తమానంలో ఉన్నటువంటి మనమైనా సరే, కాపర్లైనా సరే, అందరికీ దేవుడు ఒకే రకమైన ఫలాన్ని ఇవ్వడు. అందరూ వధువుగా ఎంచుకుంటాడు దేవుడు, అందరికీ అధికారాలు ఇస్తాడు. దాంట్లో కొంతమందికి ఉన్నతమైన పదవులు, కొంతమందికి మధ్యస్థ పదవులు, మరి కొంతమందికి చిన్న పదవులు. అంతేనా కదా? పరలోకంలో అధికారం ఉందా? ప్రధానులు ఉన్నారా? అందుకే చెప్పాగా మీకు, ఏమని, తన ప్రధానత్వమును నిలుపుకోలేక పడిపోయిన సాతాను. ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అనేకమైనటువంటి హైరాకీస్ ఉన్నాయి, చాలా స్థానాలు ఉన్నాయి అక్కడ. అందుకే ఏమంటాడు, ఈ లోకంలో అన్ని లేఖనాల ప్రకారంగా పాటించిన వాడు పరలోకంలో యోహాను కంటే శ్రేష్టమైన వాడిగా ఉంటాడు అన్నాడు ఆయన అక్కడ. అంటే అక్కడ ఖచ్చితంగా హీ షోయింగ్ ద లెవెల్స్, డివిజన్స్ చూపిస్తూ ఉన్నాడు ఆయన. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. థర్డ్లీ, మూడో గ్రూపు, బార్డర్ లైన్ క్రిస్టియన్స్. అరే ఎంత అద్భుతంగా చెప్పినాడు ఆయన, బార్డర్ లైన్ క్రిస్టియన్స్. ఇక్కడికి వచ్చిన మాట, బార్డర్ లైన్ క్రిస్టియన్స్ అంటే ఏంటి? వేషధారులు. బార్డర్ మీద నిలబడతారు, అంటే గోడ మీద పిల్ల అన్నట్టు. ఇది ఎటన్నా దుంకుతుంది ఈ పిల్లి, అప్పుడే విశ్వాసం అనిపించుకోవడానికి ఇటు దుంకుతుంది, అప్పుడే కాదు అనిపించుకోవడానికి ఇటు దుంకుతుంది, గోడ మీద పిల్ల అన్నట్టు. ఇది ప్రార్థన చేసినట్టే చేస్తుంది, ఇటు చూస్తుంది. అది ఆయనతో ప్రార్థన చేయట్లేదని చూపించుకోవడానికి పూర్తిగా కళ్ళన్న తెరవరు, పోనీ ప్రార్థన చేస్తున్నాం అనుకోవడానికి పూర్తిగా కళ్ళన్న ముయ్యరు. సగం ఇటు ప్రార్థన చేయడం, ఇటు ప్రార్థన చేయకపోవడం, ఇటు చూస్తుంది. ఇది దొంగ పిల్లి. ఇది ప్రైజ్ ద లార్డ్. సరే మోకరించండి. మిగిలిన భాగం మనం మధ్యాహ్న కాలంలో మాట్లాడుకుందాం, ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపుతాం. ఈ మిగిలినటువంటి ఈ బార్డర్ల బిల్లు గురించి మళ్ళీ చూద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వరుసగా స్త్రీలు వరుసగా ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం మనందరిలో కూడా కార్యం జరుగులాగున, అదే కాకుండా